మీకు పెళ్ళయ్యే టైంకి మీరు 6th క్లాస్ ఫెయిల్ అని, ఆ తర్వాత పిల్లలతో పాటుగా మీ ఎడ్యుకేషన్ అంతా నడిచిందని అని చెప్పానన్నారు. అది చాలా కష్టం కదండి. ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు అని నాకు అనిపించింది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అయితే కాదు, అరేంజ్డ్ మ్యారేజెసే. కానీ ఎందుకంటే నేను మాట్లాడితే లవ్లు ఏముండే కాదు, చేసుకునేవారో కాదో తెలియదు. LLBA చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇంజనీరింగ్ ఇది వెళ్ళాలి అంటే ఏజ్ బార్ కొన్ని ఉంటాయి అక్కడ రిస్ట్రిక్షన్స్. ఒక లాయర్కి ఏజ్ బార్ లేదని తెలిసింది. దట్టు నాకు ఎప్పుడు అన్యాయం మీద ఫైట్ చేయటం ఇష్టం కదా, పాలిటిక్స్ ఇష్టం. ప్రజలకు సేవ చేసే రంగాల్లో ఇటువంటి కల్పరేట్స్గా మారడం అనేది ఎంతవరకు సబబు అంటారు? సీనియర్ కూడా నన్ను పిలిచి కానీ నేననేదాన్ని, సార్ సమస్య వాళ్ళది, డబ్బు వాళ్ళది, మనకిచ్చే ఫీజు వాళ్ళది, వాళ్ళ సమస్యని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడంలో తప్పే ఉంది అని మాత్రం నేను సీనియర్ దగ్గర కూడా వాదించేదాన్ని. మనకు మంచి చట్టాలు ఉన్నాయి, కొత్త కొత్త చట్టాలు మనం తెచ్చుకుంటున్నాం, ఉన్న చట్టాలు అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నాం, అయినా కూడా సత్వర న్యాయం అనేది జరగట్లేదు. సత్వర న్యాయం జరగాలి అంటే ఈ రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? అవినీతికైనా, ఆశయాలకైనా, అభివృద్ధికైనా ప్రతి దాంట్లో రాజకీయం లేనిదే ఎక్కడా నడవదు. అందుకని నా అభిప్రాయం ఏమిటి అంటే, మీరు తెలుగుదేశం నుంచి TRSలోకి వచ్చే ఆ ప్రాసెస్లో మీరు మానసికంగా చాలా వేదన చెందారు. జగదీష్ రెడ్డి గారు మినిస్టరు, హనుమంతరావు గారు, KTR గారు, నేను మాత్రమే ఉన్నాను. రెండమ్మ కూర్చోండి అన్నారు. ప్రక్కన చైర్లో కూర్చున్నాం సోఫాలు. చూడండి అమ్మ, చేతిలోకి చేయి తీసుకుని మీకు అందిన సమాజిగూడ ఏరియాలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటంటే? MS మక్తాలో నేను చెల్లించిపోయాను వాళ్ళ సమస్యలకి. నేను ఒకటే చెప్పాను, అసలు ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కు ఎందుకు సమన్వయ సహకారాలు లోపిస్తున్నాయని అర్థం కావట్లేదు. ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి విభాగాలు ఉంటాయి. విభాగాల దగ్గర విభేదాలు రావచ్చు. ఈ సమన్వయ లోపం అమ్మ. TRSలో కుటుంబ పాలన ఎక్కువైపోయింది, వాళ్ళ కుటుంబంలోనే ఇంతమంది రాజకీయాల్లో అధికారంలో ఉన్నారు అన్నదానికి మీ సమాధానం ఏంటి? అయ్యో నేను ఈ పని చేయలేదే అని బాధపడే ఒక మంచి మనసున్న వ్యక్తి, అలాంటి విజయలక్ష్మి గారు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదు అని చెప్పి కొంచెం నేను ఒక 1 year వెనకబట్టడం వలన అడగటానికి హాయ్ అండి. ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే సమాజిగూడ కార్పొరేటర్ అత్తలూరి విజయలక్ష్మి గారు. మరి ఆవిడ అడ్వకేట్ అయి ఉండి రాజకీయాల్లోకి రావడం ఎలా జరిగింది, వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి ఆవిడ మాటలను తెలుసుకుందాం. అత్తలూరి విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి అంజలి గారు. ఉత్తి విజయలక్ష్మి గారు అన్న, అత్తలూరి విజయలక్ష్మి గారు అన్న?
విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి చాలామంది ఉన్నాం కాబట్టి. సో అత్తలూరు విజయలక్ష్మి character. విజయలక్ష్మి ఎలా ఉందండి ఇప్పుడు మీకు ఆరోగ్యం? అంత బాగుందమ్మా, పర్లేదు, బాగా కాదు కానీ బాగుంది. సో ఇప్పుడు యాక్టివ్గా మీ సమాజం కూడా పరిధిలో ఉన్న పనులన్నీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారైతే? నా పరిధిలో నేను చేయవలసిన విధులు ఏమిటో తెలుసుకుని చేస్తున్నా. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నప్పుడు ఒకసారి మీ గురించి తెలుసుకోవాలనుకుని నేను సెర్చ్ చేసినప్పుడు మీకు పెళ్ళి అయ్యే టైంకి మీరు 6th క్లాస్ ఫెయిల్ అని, ఆ తర్వాత పిల్లలతో పాటుగా మీ ఎడ్యుకేషన్ అంతా నడిచిందని అని చెప్పానన్నా. అది చాలా కష్టం కదండి ఒక మాటలో చెప్పాలి అని అంటే? ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు అని నాకు అనిపించింది. ఎందుకంటే నా ప్రాక్టికల్ అనుభవం అది. నేను పెళ్ళికి ముందు 6th క్లాస్ ఫెయిల్ అయిన మాట నిజమే. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నాకు అంతర్గతంగా చదువుకోలేదు అనే బాధ చాలా ప్రబలంగా ఉండేది. మానసికంగా నేను చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఎందుకు అంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేయంటే మా ఇంట్లో అందరూ చదువుకున్నారు, కానీ నా విషయం వచ్చేసరికి నేను కొంచెం అల్లరిగా ఉండేదాన్ని స్కూల్లో. దాంతో టీచర్స్ కంప్లైంట్స్ అన్నీ రావడంతో మా వాళ్ళు, మా బ్రదర్ ఉన్నాడు. నేను కామ్ గోయింగ్ అనుకున్నాను మీరు చాలా. లేదు, నేను నన్ను కామ్ గోయింగ్ అని ఎవరు అనరు, కానీ మీకు అలా అనిపించుండొచ్చు. మా బ్రదరు రోజు స్కూల్లో అలర్ట్ చేస్తుంది, నాకు ఇబ్బందిగా ఉంటుంది, టీచర్స్ అందరూ నాకు చెప్తున్నారు మీ సిస్టర్ ఇలా అని చెప్పి. వాడు 10th క్లాసు, నేనేమో 6th. అయితే నేను ఇంకా వాళ్ళు ఫెయిల్ అయ్యాను. ఇంకా వాళ్ళు మగపిల్లలు చదువులు దెబ్బతింటాయేమో అన్నట్టు మానిపించారు. వెంటనే ఈ జయాంధ్ర ఉద్యమం రావటం, స్కూళ్ళన్నీ బంద్ కావటం అన్నీ వరుస జరిగిపోయినాయి. ఆ తర్వాత వెంటనే పెళ్లి చేశారు. మ్యారేజ్ అయ్యి వచ్చాను, కానీ చదువుకోవాలనే తృష్ణ అలాగే మిగిలిపోయింది. కానీ ఫైట్ చేయలే మీరు? నేను ఇప్పుడు నాకు పెళ్ళొద్దు అంటే అప్పుడు నాకు కూడా చదువు అంటే కన్నా అల్లరి ఎక్కువ ఇష్టం. అల్లరి అంటే వేరే అల్లరేం కాదు, ఏముంది నా దగ్గర 10 రూపాయలు ఉంటే అది తీసి అందరికి ఇవ్వటం, ఎవరి దగ్గర ఏమున్నా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళకి ఇవ్వటం, లేని వాళ్ళకి ఏదో చెయ్యాలి. వాళ్ళు ఏదో స్కూల్లో మ్యాంగోస్ అలా వచ్చాయి స్కూల్ దగ్గరికి, కొనుక్కోవాలి అంటే అందరి దగ్గర ఉండవు. నేను ఎలాగోలాగా ఇంట్లోంచి అయినా డబ్బులు పట్టుకెళ్ళి ఆ కొని అందరికి ఇచ్చేదాన్ని. అలాంటి పనులు చేయటం అప్పటి నుంచి నాకు ఒక రెవల్యూషన్ అనమాట. లేని వాళ్ళకి ఎందుకు చేయకూడదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనలతో అట్లా చిలిపి పనులని, అది చిలిపి అని కూడా నేను అనుకోవట్లే ఇప్పటికీ, అట్లా చేస్తూ ఉండేదాన్ని. ఆ అల్లరి కొంచెం ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది, కంప్లైంట్స్. దాంతో ఆడపిల్ల ఒకటి అల్లరి చేస్తుంది ఒకటి, సరే మా అనిపించేశారు ఇంక వెంటనే. కానీ నాకు తర్వాత కాస్త ఊహ తెలిసిన తర్వాత చదువుకోలేదే అనే బాధ, చదివించలేకపోయామని మా ఫాదర్ ఫీల్ అవ్వటం, అది మెట్రికులేషన్ ఏదో కట్టించాలి అని ట్రై చేశారు, కుదరలేదు. మేమున్న ఊర్లో వెళ్ళి ఎగ్జామ్స్ రాయటం, అది సరే పెళ్లి చేద్దాం. కానీ చదువుకోలేదు, కానీ నాకు న్యూస్ పేపర్ నాలెడ్జ్ కానీ అప్పటి రోజుల్లోనే ఆమ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్ చంద్రమండలం మీదకి వెళ్ళటం రావటం, చుట్టుపక్కల అందరినీ పిలిచి ఆ పేపర్లు చదవటం. ఆమ్స్ట్రాంగ్ అనేవాడు చంద్రమండలం మీద ఫస్ట్ అడుగుపెట్టిన వ్యక్తి అని, ఆల్డ్రిన్ అనే అతను సెకండ్ దిగాడని, అక్కడ వాళ్ళు మన భారతదేశ జెండాని కూడా పాతారని, అదే అక్కడ కరెంట్ అఫైర్స్, మొరార్జీ దేశాయ్ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టేదాన్ని. నాకు ఆ నాలెడ్జ్ చాలా బాగుండేది. ఇంకొకటి ఏంటంటే తెలుగు మీద మంచి గ్రిప్ ఉండేది. ఇద్దరపూడి సులోచనారాణి గారు అంటే నాకు ఫేవరెట్ రచయిత్రి. ఈ పరిమళ సోమేశ్వర గారు, పిల్లలతో ప్రేమయాత్ర, బుజ్జిబాబు గారు, అవన్నీ చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడైనా ఆంధ్రప్రభ రాకపోతే ఇంట్లోకి బయటికి తిరిగేదాన్ని, ఒక వారం కనుక ఆ పత్రిక రాకపోతే. చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా, అంటే అప్పుడు ఊహల్లోనే ఉండేవాళ్ళమేమో ఆ నవల్స్ చదివి. తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కొంచెం ప్రాక్టికల్గా ఏమిటి అసలు జీవితం అనేది తెలిసింది. తెలుసుకుంటూ ఉండగా మ్యారేజ్ అయిపోవటం. మరి మా హస్బెండ్ కూడా మా అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్, 4 years రూమ్మేట్స్. ఓకే, వాళ్ళిద్దరు కాస్త నాటుతాను. లవ్ అంటే లవ్ ఎట్ వన్ సైడ్ నాకు తెలియదు, ఇద్దరికి అట్లా ఏం లేదు. చూసి చేసుకుంటాను మీ సిస్టర్ని అంటే, మావాడు
ఫస్ట్ ఏమనుకున్నారో ఫ్రెండ్స్ కదా ఇద్దరు. ఆ తర్వాత లవ్ మ్యారేజ్ అయితే కాదు, అరేంజ్డ్ మ్యారేజెసే. కానీ తను ఇష్టపడ్డారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించారు, మా అన్నయ్యని ఒప్పించారు. నాకంటూ తెలియదు, ఎందుకంటే నేను మాట్లాడితే లవ్లు ఏముండే కాదో చేసుకునేవారో కాదో తెలియదు, ఎందుకంటే ముక్కుసూటిగా అడిగేదాన్ని కదా. అంతేగాని నాకు పెళ్ళయ్యే వరకు ఆయనతో నాకేం పర్సనల్ పరిచయం ఏం లేదండి. అన్నయ్యకి ఫ్రెండ్, అన్నయ్య చెప్తూ ఉండారు. సరే 10th అది పాస్ అయ్యారు, తర్వాత అంటే మ్యారేజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? మ్యారేజ్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చేసాం. వచ్చేసిన తర్వాత పెద్దబాబు 2nd క్లాస్, చిన్నబాబు యూకేజీ, ఇద్దరికి 3 years గ్యాప్. ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయేవారు. చదువులేకపోయాను అని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంతా ఖాళీగా ఉండేది. ఏం చేయాలి లైఫ్, అసలు ఏమిటి లైఫ్కి అర్థం ఏంటి? అప్పుడు చదువు లేదు, చదువుకున్న వాల్యూ తెలుస్తుంది నాకు. ఏం చేయాలి అనుకుంటూ ఉండగా 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. నాకు రాజకీయాలంటే చెప్పాను కదా, మొరార్జీ దేశాయ్, అప్పటి నుంచే జనరల్ నాలెడ్జ్ని ఎక్కువ చేసేదాన్ని. అప్పుడు సనత్ నగర్లో కాటగడ ప్రసూన అని ఆవిడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. మేము అప్పుడు ఫతేనగర్లో ఉండేవాళ్ళం. అయితే ఆవిడ క్యాంపెయిన్ చేశా. ఎంత బాగా అంటే నాకు తెలియకుండానే అప్పుడు, ఎందుకంటే ఒక ప్రభంజనం ఎన్టీ రామారావు గారి టైంలో ఒక ఉవ్వెత్తున లేస్తుంది కదా ఉద్యమం కేంద్రం మీద వ్యతిరేకంగా. ఆ టైంలో నేను సనత్ నగర్ మొత్తం తిరిగేసి క్యాంపెయిన్లో నా హ్యాండ్స్ ఇంత లావ్ అయిపోయి మైక్ పట్టుకుని అరే అందరూ షాక్ అయ్యారు, ఏంటి ఇంత వాగ్దాటి ఇలా వస్తున్నారు అని. తర్వాత వెంటనే నేను అవును చదువుకున్న వాళ్ళకి ఎన్టీఆర్ గారు ఇలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా, మనం కూడా ఇక చదువుకుంటాను అని ఇంట్లో అడగటం, నువ్వు చదవగలవు చదువు అని మా హస్బెండ్ ఎంకరేజ్ చేయటం. నేను వెళ్ళిపోయి బోర్డుకి వెళ్ళిపోయి నా 6th క్లాస్ సర్టిఫికెట్ విలేజ్ నుంచి తెచ్చుకుని నేను 10th క్లాస్ రాయటం, డైరెక్ట్ 10th క్లాస్. నాకు హిందీ రాదు, విలేజ్ బేస్ కదా, ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రం. నేను రోజుకి ఒక 17-16 అవర్స్ మినిమం, ఇక 7-8 అవర్స్ ఏమన్నా పడుకునేదానో లేదో. నా లక్ష్యం ధ్యేయమే చదవాలి. నిద్రలో అదే, కూర్చున్నా అదే, నుంచినా అదే. ఇంకా ఆ రకంగా 10th క్లాస్, పెద్దబాబు 2nd క్లాస్, చిన్నబాబు 1st క్లాస్, నేను 10th క్లాస్. ఆ తర్వాత BA, MA, LLB కంటిన్యూ. ఇక LLBA చేయాలని ఎందుకు అనుకున్నారు? LLBA ఎందుకు చేయాలి అంటే నా ఆలోచన, నాకు టెక్నికల్గా నాకు ఎప్పుడు చేయలేను అనేది ఒక దృష్టి ఉండేది. నేను షార్ట్ హ్యాండ్ చేశాను, తెలుగు టైపు హయ్యర్ పాస్ అయ్యాను, ఇంగ్లీష్ హయ్యర్ పాస్ అయ్యాను. కానీ నాకు ఇంజనీరింగ్ ఇది వెళ్ళాలి అంటే ఏజ్ బార్ కొన్ని ఉంటాయి అక్కడ రిస్ట్రిక్షన్స్. ఒక లాయర్కి ఏజ్ బార్ లేదని తెలిసింది. దట్టు నాకు ఎప్పుడు అన్యాయం మీద ఫైట్ చేయటం ఇష్టం కదా, పాలిటిక్స్ ఇష్టం, స్వతహాగా ఉన్న నేచరే. నేను అసలు లాయర్ చదవక ముందే నన్ను మా అత్తగారు సిస్టర్స్ వాళ్ళు కూడా, ఈ లాయర్ గారు వస్తుందమ్మా ఏం పాయింట్స్ తీస్తుందో అనేవారు. అంటే ఉన్న రీజను లాజిక్ మాట్లాడేవాళ్ళం. అదైతే నాకు సూటబుల్ అనుకున్నాను. అందరూ MA చేసి లెక్చరర్గా వెళ్ళమని సలహా ఇచ్చారు ఫ్రెండ్స్. చాలామంది ఈ రోజుల్లో లాయర్గా నువ్వు సెటిల్ అవ్వడం చాలా కష్టం అన్నారు. సెటిల్ అయ్యి ఏదో చేయాలని కాదు కదా, నాకు ఇంట్రెస్ట్, చదివాను. కానీ అందరూ అనుకున్నట్టుగా అన్నీ తలకిందులు చేస్తూ నేను మంచి లాయర్గా గుర్తింపు తెచ్చుకున్నాను. హైకోర్టు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా అత్యధిక మెజారిటీతో గెలిచాను. రంగారెడ్డి జిల్లా కోర్టులో అత్యధిక మెజారిటీగా బార్ వెల్ఫేర్ అసోసియేషన్లో మెంబర్గా గెలిచాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీగా, అప్పుడు ఉమ్మడి స్టేట్, 10 years లీగల్ సెల్ సేవలు అందించాను. అప్పుడు పరిటాల రవి హత్య టైంలో మన సాయన్ గారు ఎమ్మెల్యేకి, ప్రతాప్ రెడ్డి గారు సిటీ అధ్యక్షుడిగా ఉండేవారు, డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారికి 17 మందికి వాళ్ళందరికీ బెయిల్స్ ఇప్పించడం, చంద్రబాబు గారు నన్ను పిలిచి అభినందించడం. అది కాకుండా అందరికీ కూడా లీగల్ సహాయం, ఎవ్వరు ఏది అన్నా కూడా నాకు వెంటనే ఆ సబ్జెక్ట్ క్యాచ్ అయ్యేది, ఆ పాయింట్. వాళ్ళకి ఫ్రీగా లీగల్ ఎయిడ్ అందించడం, ఇవన్నీ చేసేదాన్ని అండి. అందుకేనా చాలామంది చెప్తూ ఉంటారు ఆవిడ నిజాయితీగా పనిచేస్తారు తప్ప ఒక అడ్వకేట్గా ఉన్నప్పుడు మాత్రం ఏమీ ఆవిడ సంపాదించుకోలేదు అని అంటారు. అడ్వకేట్గా సంపాదించుకోలేదు అంటే ఇప్పుడు పాయింట్ లేని కేసుతో కూడా క్లయింట్స్ ఎవరైనా వస్తే
ఓహో నీకు ఇచ్చేస్తాం, ఆర్డర్స్ తెచ్చేస్తాం, నీకు లాభం చేస్తామని ఏదో కొంతమంది లాయర్స్ అందరూ అన్ని రంగాల్లో ఉంటారు. మన నాట్ ఓన్లీ అడ్వకేట్ ప్రొఫెషన్, అందరిలో ఉంటారు. ఏవో కబుర్లు చెప్పేసి వాళ్ళని ప్రలోభాలకి, ఎందుకంటే ఎంత చదువుకున్నా న్యాయశాస్త్రం మీద అవగాహన లేకపోవటం వలన వాళ్ళు కొంచెం చెప్పిన మాటలకి కొంత అవగాహన లేక వాళ్ళు నిజమే అనుకుంటారు. కానీ నేను కొంచెం అవగాహన ఉన్న వ్యక్తిగా, నేను ఇలా చదువుకుని కష్టం తెలిసిన వ్యక్తిగా, ఎవరైనా వస్తే పాయింట్ ఉన్న కేసును మాత్రమే తీసుకునేదాన్ని. అందులో పాయింట్ లేదు, అతను ఓడిపోతాడు అంటే అనవసరంగా చెప్పేసేదాన్ని, బాబు నువ్వు 50,000 ఫీజు వేస్ట్ అవుతుంది, ఈ కేసు గెలుస్తాము అంటేనే ఇందులో పాయింట్ లేదు, నువ్వు గెలవు అనేదాన్ని. వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా వెళ్ళి వేరే లాయర్ దగ్గరికి వెళ్ళిపోయేవారు. మరి అదే కేసు నేను అదే కోర్టులో ఉండగా బెంచ్ మీదకి వచ్చేది. అది సస్పెండ్ చేసేవారు, డిస్మిస్ చేసేవారు, బాధపడుతూ వెళ్ళేవారు. మేడం మీరు అలా చెప్పారు మేము వినలేదు అని. అట్లా నేను ఎప్పుడు ఎవరిని కూడా వాళ్ళని ఈ ప్రలోభ పెట్టి ఇలా చేస్తే నువ్వు ఓకే అని చెప్పటం అంటూ నాకు తెలియదండి. అందులో పాయింట్ ఉంది, వాళ్ళకి ఏదన్నా లబ్ధి జరుగుతుంది. ఎందుకంటే నాకేమనిపించేది అంటే వాళ్ళకి క్లియర్గా మనం చెప్పాలి. లీగల్ సీక్రెట్స్ అన్నీ దాచేసుకుని ఏదో యాజ్ ఆన్ టుడే ప్రజల్లో చట్టాల విషయం కానీ లేదంటే జ్యుడిషియరీకి సంబంధించి అవగాహన ఎవరికీ లేదు. అడ్వకేట్ ఏది చెప్తే అటువైపే వెళ్ళి దాన్నే నమ్మి ఆయన మా లాయర్ చెప్పారు అటువైపే వెళుతున్నాను. దాంట్లో నిజంగా చెప్పాలంటే కొంతమంది అడ్వకేట్స్ కల్పరేట్స్ కూడా అవుతున్నారు ఈ విషయం. ఆ విషయం నేను ఒప్పుకుంటాను, ఓపెన్గా తెలిసిందే. ప్రజలకు అందరూ కాదు, ప్రజలకు సేవ చేసే రంగాల్లో ఇటువంటి కల్పరేట్స్గా మారడం అనేది ఎంతవరకు సబబు అంటారు? ప్రజలు ఇబ్బందులు పడిపోవట్లా, ఎవరిని నమ్మాలి ఈరోజు ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకు అంటే నాకు సీనియర్ కూడా నన్ను పిలిచి కోపడేవారు. జూనియర్గా చేసేటప్పుడు విజయలక్ష్మి ఫీజు అడగటం నేర్చుకో, నువ్వు క్లయింట్ని ఎడ్యుకేట్ చేయడం కరెక్ట్ కాదు అనేవారు. కానీ నేననేదాన్ని, సార్ సమస్య వాళ్ళది, డబ్బు వాళ్ళది, మనకిచ్చే ఫీజు వాళ్ళది, వాళ్ళ సమస్యని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడంలో తప్పే ఉంది అని మాత్రం నేను సీనియర్ దగ్గర కూడా వాదించేదాన్ని. ఏజ్ కానీ లేకపోతే నా నిజాయితీ కానీ వాళ్ళు కూడా నన్ను ఏమో అనేవారు కాదు. ఈ అమ్మాయికి ఫీజు అడగటం రావట్లేదు కానీ క్లయింట్ వస్తే ఎడ్యుకేట్ చేసేస్తుంది అనుకునేవారు. కానీ నేనేమనుకునేదాన్ని అంటే ఎడ్యుకేట్ చేసినంత మాత్రాన వాళ్ళు వచ్చి కోర్టు ముందేమి పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేసే కెపాసిటీ అందరికీ ఉండదు. మనం చెప్పడంలో తప్పేముంది, బాబు నీ కేసు ఇది ఇంజంక్షన్ అంటారు, దీన్ని ఇలా ఆర్డర్ అంటారు, దాన్ని అది మేడ్ అబ్జల్యూట్ అంటారు అని క్లియర్గా చెప్పేదాన్ని అమ్మ నేను. ఎందుకంటే నాకు అది న్యాయశాస్త్రాన్ని అభ్యసించాము, మనం న్యాయ దేవత మీద ప్రమాణం చేసి ఆ రోజున జాయిన్ అయ్యాము. మనం మోసం చేసి వాళ్ళని ఫీజు రావచ్చు కానీ అది కరెక్ట్ కాదేమో అని అంతరాత్మ ఒప్పుకునేది కాదు. ఎందుకంటే ఫాదర్ కూడా ఫ్రీడమ్ ఫైటర్గా కొంచెం చేస్తున్నారు. ఆయన కూడా న్యాయానికి కట్టుబడే చాలామందికి హెల్ప్ చేసేవారు ఫాదర్. ఆ సేమ్ ఫాదర్ స్వభావం పుణికి పుచ్చుకున్నాను నేను. మాకు ఉగ్గుపాలతో వాళ్ళు నేర్పిన నిజాయితీయే. తర్వాత మా హస్బెండ్ కూడా అదే ఎంకరేజ్ చేసేవారు. నేను ఎక్కడ అన్యాయం ఉన్నా హస్బెండ్ అయినా బ్రదర్ అయినా ఎవరినైనా కొంచెం అది కరెక్ట్ కాదు కదా అని అడిగేదాన్ని. దాంట్లో రీజను లాజిక్ ఏదో ఒకటి ఉండేది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేసేవారు. ఎవరు కూడా వెనక వెళ్ళి ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని అనుకోవడానికి అవకాశం ఏముంటుంది? అది రాంగ్ అయినప్పుడు రాంగ్, కరెక్ట్ చేశారు అనుకోండి, మీరు చాలా కరెక్ట్ చేశారు అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ప్రౌడ్గా వాళ్ళని గొప్పవాళ్ళు అనడం కూడా నేను ఎక్కడా ఫీల్ అవ్వను. మా ఇంట్లో పనిచేసే వ్యక్తులనైనా పొరపాటు జరిగితే నేనే వాళ్ళని ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళతో వాదించి నెక్స్ట్ డే వాళ్ళది కరెక్ట్ అయితే అవునలాయా నిన్న నేను అన్నది రాంగే నీదే కరెక్ట్ అని చెప్పగలిగేటంత మనసునే అట్లా ఫీల్ అవును. ఎందుకంటే ఒకసారితో అయిపోతుంది కదా వాళ్ళకి అది చెప్తే. లేదు, న్యాయ వ్యవస్థలోనే కాదండి, టోటల్ సమాజంలోనే మొరాలిటీస్ అనేవి చాలా మట్టుకు తగ్గిపోయాయి. తగ్గిపోవడం వల్ల ఏమైపోతుందంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేవు ఈరోజు. అందుకే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈయన దగ్గర నాకు న్యాయం జరుగుతుంది అనే పరిస్థితి కనిపించట్లేదు యాజ్ ఆన్ టుడే. సో మీలాంటి వాళ్ళు ఇంకా ఇది న్యాయమేనా, ఇది కరెక్టేనా, నేను చేసేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుని నేను చేసేది ఇది తప్పు, ఇలా చేయకూడదు అని వాళ్ళు ఒక జస్టిఫికేషన్కి వచ్చే అడ్వకేట్లు న్యాయ వ్యవస్థలో రావాలని నిజంగా అందరం కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకోవాలి. న్యాయ వ్యవస్థ న్యాయం స్పీడ్గా అందాలి.
ఇయర్స్ టుగెదర్ నేను చూసాం మనం గోకుల్ చాట్ పేలుళ్ళు 13 సంవత్సరాల 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు అనుకుంటా 11 సంవత్సరాల నాడు జరిగితే నిన్న 2 దోషులు అని తేల్చారు అంటే న్యాయ వ్యవస్థ ఎంత కుంటినడక నడుస్తుంది అనేది చాలా బాధగా ఉంటుంది. కానీ ఇంకా ధర్మం ఉంది కాబట్టే ఒంటికాల మీద అయినా ధర్మం నడుస్తూ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి రంగం అమ్మ, న్యాయ వ్యవస్థే కాదు ప్రతి రంగంలో ఉన్నారు. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నేను ఈ విషయం ధైర్యంగా చెప్పేదాన్ని. ఎందుకంటే న్యాయానికి 2 వైపులా పదనమ్మా. దాన్ని ఇటైనా వాడుకోవచ్చు అటైనా వాడుకోవచ్చు. మనకు ఒక నైఫ్ ఉంటే కూరగాయలు కొయ్యచ్చు, గొంతు కొయ్యచ్చు. దాన్ని మంచి వైపు నడిపిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అదే ఎప్పటికి అందుతుంది అని బాధపడటం కూడా మేము చేస్తాం. మనకు మంచి చట్టాలు ఉన్నాయి, కొత్త కొత్త చట్టాలు మనం తెచ్చుకుంటున్నాం, ఉన్న చట్టాలు అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నాం, అయినా కూడా సత్వర న్యాయం అనేది జరగట్లేదు. సత్వర న్యాయం జరగాలి అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థలో చట్టాలు చేసి పడేస్తున్నారు. మనం నిర్భయ చట్టం చూసాం, చేసేసారు, ఏదో అయిపోతుంది అన్నారు. కానీ ఆ చట్టం వచ్చిన రోజునే ఒక లాయర్ బయటకు వచ్చి మాట్లాడాడు, ఇక్కడ ఈ రోజు నుంచి ఇంకా మానభంగాలు జరగవు అని హామీ ఇవ్వగలరా అని నేరస్తుడి తరపున న్యాయవాది ఆ రోజు మాట్లాడటం జరిగింది. అతను అట్లా ఇంటికి వెళ్ళాడో లేదో ఇంకెక్కడో జరిగింది, ఒక అభయక జరిగింది, ఇంకొకలా జరిగింది అనేది మనం వింటున్నాం. అంటే అవగాహన లేక కొంత చట్టాలు చేస్తున్నారు. ఇప్పుడు నిర్భయ చట్టం మీద అవగాహన ఎంతమందికి ఉంది చెప్పండి? చదువుకున్న వాళ్ళకు కూడా లేదు. కానీ చట్టం చేసి అక్కడ పెట్టడమే కాకుండా చట్టాలను గురించి విపులంగా వివరించి అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద ఉంది, పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే నేరం పెట్టుకుంటున్నారు. అలాగే ఇలా చేస్తే నేరం. ముఖ్యంగా యువకుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంతవరకు బాధితులు మనమే లేడీస్ని మాట్లాడుకోవడం కాకుండా మగవాళ్ళని కూడా డిస్కషన్లో కూర్చోబెట్టి మీ మగవాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, స్త్రీ అంటే ఎందుకు ఇలా ఉన్నారు, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, అసలు మీలో ఎందుకు మార్పు రాదు, సాటి మనిషిగా మీరు ఎందుకు ఆదరించలేరు, తను కూడా మనసున్న వ్యక్తే కదా, అసలు స్త్రీ లేనిదే ఏమీ లేదు, మీకు అమ్మ చెల్లి అక్క అన్ని రూపాల్లో ఆవిడే ఉంటుంది కదా, మీరు ఆ దిశగా ఆలోచించండి అని వాళ్ళని కొంచెం బ్రెయిన్ వాష్ చేస్తే కొంచెం ఏమైనా మార్పు వస్తుందేమో అనేది నా ఆలోచన. ఇప్పుడు మీరు హైకోర్టులో అడ్వకేట్గా మీరు ప్రాక్టీస్ చేసి 10 ఏళ్ల పాటు, తర్వాత కూడా మీరు తెలుగుదేశం జ్యుడిషియరీ సెల్లో కూడా మీరు పనిచేసినా కూడా అటువైపే వెళ్లకుండా ఈ రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటండి? నేను 20 years హైకోర్టులో చేశానమ్మా. హైకోర్టులో చేస్తూ ఉండగానే లీగల్ సెల్లో స్టేట్ సెక్రటరీగా చేశా. రాజకీయాల వైపు ఎందుకు అంటే పార్టీ లీగల్ సెల్లో ఒక పార్టీ తరపున చేసాము అంటేనే రాజకీయాల్లోకి ఎంటర్ అయినా. ఎందుకంటే 83, 84లో ఎన్టీ రామారావు గారు ప్రసూన గారికి సనత్ నగర్ సీట్ ఇచ్చినప్పుడే నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. చెప్పాలి అంటే నేను చాలా సీనియర్ని తెలుగుదేశంలో. ఎందుకంటే అప్పుడే రామారావు గారు పార్టీని పెట్టారు. అప్పుడు చంద్రబాబు గారు ఇంకా అక్కడే ఉన్నారు కాంగ్రెస్లో. నేను అప్పుడే ఎమ్మెల్యే గారి తరఫున క్యాంపెయిన్ చేయటం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం, మంచి రాజకీయం రావాలి. ఆయన ఆత్మాభిమానం అనే పదాన్ని వాడారు ఎన్టీ రామారావు గారు. ఆత్మాభిమానంతో ముందుకు వెళ్ళాలి అని నాకు ఎడ్యుకేషన్ లేనప్పుడే నా ఆలోచనలు అలా ఉండేవి. అప్పుడు విస్తృతంగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోయాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి సమాజంలో ఉండే వాల్యూ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నట్టు వెళ్ళాను. ఆ తర్వాత లాయర్గా అయిన తర్వాత చంద్రబాబు గారు నాకు గౌరవించడం, ప్రజాదీవెన సందర్భంగా నేను మాట్లాడటం, చంద్రబాబు గారు నన్ను అప్రిషియేట్ చేశారు. అందరు 250 మంది లాయర్స్లో ఆ రోజు నేను మాట్లాడాను. నేనేమో ఆశించి రాలేదు, మీరు చేసే పనులు చాలా మంచి పనులు చేస్తున్నారు. 99 ఎలక్షన్స్ ఇక్కడ మన సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ విజయరామారావు గారు జాయిన్ అవుతున్నారు. ఆ టైంలో నేను మళ్ళీ అంత పెద్ద మనిషి ఆయన, అంత నిజాయితీపరుడు ఆయనే రాజకీయాల్లోకి వస్తున్నారు, వద్దు సార్ అంటే బుర్ర తొలగించాలి ఎవరో ఒకళ్ళం అనే పదం వాడారు ఆయన ప్రజాదీవెనలో. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళకూడదు, మహిళ అని రాజకీయం రొచ్చు అనే భావాన్ని తీసివేయాలి. రాజకీయం రొచ్చు ఎలా అంటామండి? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, కరెంటు పోయిందనుకోండి, మనం ఎవరిని తిడతాం? ప్రభుత్వాన్ని. మీరు వచ్చే రోడ్లో గుంతలు ఉన్నాయనుకోండి, ఎవరిని తిడతారు? గవర్నమెంట్. రాజకీయాన్ని. ఫీజులు పెరిగినా, రేట్లు పెరిగినా, పప్పులు ఉప్పులు పెరిగినా, ఫీజులు పెరిగినా, పిల్లలకు అసౌకర్యం కలిగినా
వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఏది వచ్చినా మనం ఏం చేస్తాం, ప్రభుత్వాన్నే తిడతాం. మనం ఇంట్లో కూర్చుని ప్రభుత్వాలు అన్నీ చేయలేదు అంటాం. అంటే మన నిత్య జీవితంలో రాజకీయం మమేకమైపోయి ఉంది. అలాంటి రాజకీయాన్ని రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం అదొక బురద రొచ్చు, మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రారు అనేది ఒక బానిస మనస్తత్వాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే అది అందరూ మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా ఆ భావాన్ని ప్రజల్లో మంచి కుటుంబాలు వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉండేవారు మీకు చరిత్ర తెలిసిందే కదా. అలాంటి మహానుభావులు పరిపాలించినటువంటి రాజకీయం 70 సంవత్సరాల స్వాతంత్రానంతర ప్రజాస్వామ్యంలో ఎంతోమంది మహానుభావులు రాజకీయాల్లో పనిచేశారు. రాను రాను రాజకీయం చాలా పవిత్రమైంది అనే నా భావం. రాజకీయ నాయకులు కొంతమంది చేసే పనుల వలన రాజకీయానికి అపవిత్రత అంటబడింది, కానీ మనుషుల వల్ల రాజకీయం పాడైపోయింది అనుకుంటే రాజకీయం పాడవల. జాయిన్ అయ్యే వ్యక్తులు కానీ చేసే పనుల వలన రాజకీయం అంటే దరిద్రం, లేకపోతే రాజకీయం అంటే ఒక చీడ, ఏ బురద అందులో ఉండే వాళ్ళకి అది తెలుస్తుంది. రాజకీయంలో ఉంటే అది బయట నుంచి చెప్పుకుంటారు. అన్ని వృత్తుల్లో ఉన్నాయి. అది మానవ స్వభావాల్లో మార్పు రావాలి తప్ప రాజకీయాలు అనేవి అన్నిటికీ తల్లివేరు రాజకీయమే. అవినీతికైనా, ఆశయాలకైనా, అభివృద్ధికైనా ప్రతి దాంట్లో రాజకీయం లేనిదే ఎక్కడా నడవదు. అందుకని నా అభిప్రాయం ఏమిటి అంటే రాజకీయాల్లోకి వెళ్ళాలి, మంచి మంచి వాళ్ళు సజ్జనులు అనేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. రాజకీయం ప్రక్షాళన కావాలి అనే ప్రగాఢమైన ఆలోచన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు. అందుకే ఆ దిశగా నేను రావటం జరిగింది. వచ్చిన వెంటనే ఆ లీగల్ సెల్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే డైరెక్ట్ రాజకీయంలోకి ఎప్పుడు రావాలనుకోలేదు. నాకు అసలు బూత్ అంటే ఏంటో, కార్యకర్త అంటే ఏంటో తెలియదు. లీగల్ సెల్లో పైనుంచి వచ్చా కదా లాయర్గా. నాకు శ్రీనగర్ కాలనీ మహిళా రిజర్వేషను మీరు ఉండాలి, చదువుకున్న ఏరియా అంతా మీలాంటి వాళ్ళు ఉండాలి అన్నారు. నాకు నిజంగా తెలీదు. ఒక రకంగా రోడ్డు మీదకి వెళ్ళి చేసే రాజకీయం నిజంగా తెలీదు. కానీ వెంటనే ఆయన సీట్ ఇవ్వటం, నేను నామినేషన్ వేయటం, ప్రతి ఇంటికి వెళ్ళి నేనేం ఓట్లు కొనలేదు, నేనేం విచ్చలవిడిగా డబ్బు విరజమ్మలేదు. నేను ఇంటింటికి వెళ్ళి సమస్య మీద నాకు నిజంగా తెలియదు ఎలా చెప్పాలో. నాకు కార్పొరేటర్ అంటే ఏం చేయాలి, విధులు ఏమిటి అంటే రోడ్లు, లైట్లు, మంచినీళ్ళు, కొంచెం రేషన్ కార్డులు ఇలాంటి విధులే అని చేసే డ్యూటీస్ చూశాను. ప్రతి ఇంటికి వెళ్ళాను. ప్రతి ఇంటికి వెళ్ళి 32,000 ఓటర్స్, దాదాపు నేను 75% ఓటర్స్ని ఆ 15 డేస్లోనే కలిశాను. ఆయన లాస్ట్లో ఇచ్చారు సీటు. ఒకటే చెప్పాను, నేను వచ్చాను, నా పేరు విజయలక్ష్మి, నా క్యాస్ట్ ఏంటో నేనేంటో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే నా అదంతా కోర్టు వ్యవహారం అటే వెళ్ళిపోయేదాన్ని. కానీ ప్రజల్లో ప్రత్యక్షంగా రాజకీయాలు మాట్లాడేదాన్ని డయాస్ మీద. కానీ నేను జనాల్లోకి వెళ్ళడం మాత్రం, వెళ్ళి ఇల్లు తిరిగి ఓటు అడగటం అనేది ఫస్ట్ టైం. నేను విజయరామారావు గారు క్యాంపెయిన్ చేశాము, ఆయన అప్పుడు మంత్రిగా కూడా అయ్యారు. ఆయన అంత మంచి వ్యక్తి వచ్చారు కదా అని నేను కూడా రావడం జరిగింది ఆయన ప్రక్కన. ఆయన కూడా రికమెండ్ చేసినట్టున్నారు, చంద్రబాబు గారికి రికమెండ్ చేశారు. సరే వచ్చింది, ఏం చేయాలి, నామినేషన్ వేసేదాకా కామ్గా ఉన్నాను. ఒక 10 మంది ఫ్రెండ్స్, ఒక 10 మంది లాయర్స్, ఇంకా 2 విభాగాలుగా మహిళలను వాళ్ళం రోజు కలిసి, మా లాయర్సే నాకు ఇంట్లో పేపర్ వర్క్ కానీ అన్నీ చేసేవారు. నేనున్నానండి అప్పుడు శ్రీనగర్ కాలనీలోనే ఉన్నాను. మీరు ఇంటింటికి వచ్చి మీ పేరుతో సహా చెప్పుకుని, నేను ఇప్పుడు కొత్తగా దీనికి పోటీ చేస్తున్నాను, ఇక్కడున్న సమస్యలన్నీ ఇవి, మీరు నాకు ఓటు వేస్తే ఇవన్నీ చేస్తాను అని చెప్పని మీరు అనడం జరిగింది. అలాగే కూడా మీరు అక్కడ చెత్త తీయించడం కానీ, పార్కు అంతా క్లీన్ చేయించడం కానీ, రోడ్లు అంతకుముందు మీరు రావడానికి ముందు రోడ్లు చాలా దారుణంగా ఉండేవి. శ్రీనగర్ కాలనీ, హెచ్పి గ్యాస్ గోడౌన్ గల్లీ చాలా దారుణంగా ఉండేది. మీరు వచ్చిన తర్వాత గుంతలు పూడ్పించే కార్యక్రమం అది చేశారు. కానీ మీరు చేస్తున్నప్పటికీ కూడా క్వాలిటీ అండ్ కంట్రోల్లో వాళ్ళు వేస్తారు. చిన్న వర్షం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా పోతాయి. అది అవినీతి మాత్రం ఉందమ్మా. నాకు అది చాలా బాధగా ఉంటుంది.
మీరు చెప్పినట్టు ఆ గ్యాస్ గోడౌన్ దగ్గర ఒక చెట్టు పడిపోయి ఒక అంబాసిడర్ కారు అందులో ఉన్న వ్యక్తులు ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీ టీంని 4 hours ఫైట్ చేసి సెంట్రల్ నుంచి తెప్పించి వెంటనే అక్కడ క్లీన్ చేయడం, అక్కడ ఒక 20 years పేరుకుని ఉన్న అదంతా మీకు ఐడియా ఉంటుంది, మర్చిపోయి మీరు గుర్తు చేశారు. అలాంటి ఎప్పటి నుంచో ఉన్న 50 years నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ 60 years సమస్యలు కూడా నేను ఫైట్ చేసి ప్రతిపక్ష కార్పొరేటర్గా, అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా నన్ను చాలామంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ వాళ్ళు కానీ అందరూ నన్ను ఏదో ఈవెన్ కించపరచాలి, ఇక్కడి నుంచి లేకుండా చేయాలి. అప్పుడు ఉద్యమం కూడా కొంచెం కొంచెం మొదలైంది, తెలంగాణ ఉద్యమం చాలా చేశారమ్మా. నేను ఎక్కడా ధైర్యపడలేదు. ఒక టైంలో మాత్రం అబ్బా ఈ రాజకీయాలు చాలా కష్టం, మన వల్ల కాదు, ఎక్కడ చెప్పేది అక్కడ చెప్పాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఇదంతా మన వల్ల కాదని మా హస్బెండ్ కూడా ఎందుకు ఈ బుర్రబద్దలు కొట్టుకుంటావు, రిజైన్ చేసి అని కూడా ఇంట్లో అనేవారు. ఎందుకంటే కార్యకర్తలు రావడం, చిరాకు పట్టడం, నేను వచ్చి ఇంట్లో గొడవ పెట్టుకోవడం ఇవన్నీ ఉండేవి. ఆ విసుగుతో అనుకున్నాను. కానీ అలా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు, నేను ఎలా వచ్చాను ఏమిటి అనేసి ఇక ఫైట్ చేయటం. కానీ ఎంత సిన్సియర్గా పనిచేసినా, నిస్వార్థంగా పనిచేసినా కూడా వెనక నుంచి మన కోసం తవ్వేవాళ్ళు చదువుతూనే ఉంటారు. కానీ మనం ఇగ్నోర్ చేయాలి వాటిని. అప్పుడు నేను బల్దియాలో కౌన్సిల్లో కానీ నిలదీసి ఫండ్స్ ఎందుకు శాంక్షన్ చేయరు, ఎందుకు తెలుగుదేశం అదే అంటే ఒక నానుడి ఏంటి అంటే అధికార పార్టీకి దొరికినంత అవకాశాలు ప్రతిపక్షాలకు ఇవ్వరు, డెవలప్మెంట్ కష్టం కదా అని నన్ను చాలామంది ఇంటర్వ్యూ చేశారు. మేడం మీరు ఇంత ఓపెన్గా మాట్లాడతారు, కంట అవుతారు కదా అని కూడా ఎవరో సిటీ ఛానల్ వాళ్ళు ఎవరో వచ్చి నన్ను ఇంటర్వ్యూ 1-2 ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. కంట అవుతాను ఏమవుతానో నాకు తెలీదు, నా నిఘంటువులో నా జీవితంలో భయం అనేది నాకు తెలియదు, ముక్కుసూటిగా పోవటమే నాకు తెలుసు. ఇప్పుడు బల్దియాకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీ కడితేనే రాదు కదా. బల్దియాకి జిహెచ్ఎంసీకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్? కాంగ్రెస్ వాళ్ళు కడతారు, తెలుగుదేశం వాళ్ళు కడతారు, బీజేపీ కడుతుంది, ఎంఐఎం కడుతుంది, ఏమీ కానాడు కూడా కడతాడు, తటస్థులు కూడా. అందరి ఇన్కమ్ వెళ్తేనే బల్దియాకి ఈ కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయినప్పుడు ప్రతిపక్షం ఏంటి, సపక్షం ఏమిటి? అందరికీ డెవలప్మెంట్ ఫండ్స్ రావాల్సింది, అందరికీ అలాట్ అయ్యేవి. నేను సిన్సియర్గా ప్రతి రూపాయిని వేస్ట్ చేయకుండా సమస్య ఎక్కడుంటే అక్కడ ఓటర్కు నేను అదే మీ దగ్గరికి ఓటు కోసం వచ్చినప్పుడు మీరేం చేస్తారు, ఇలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ ఇలా చేసిపోయిన వాళ్ళే, మీరు మళ్ళీ చెప్పకుండా అమ్మాయి వాడు కనిపిస్తారు, మళ్ళీ మీరు మా కంటికి కనిపించరు అని నాకు ఫేస్ మీద అడిగారు. అంటే ఫెడప్ అయిపోయి ఉన్నారు పబ్లిక్. అప్పుడు నేను ఒకటే చెప్పాను, సమస్య నా దగ్గరకు రావద్దు, సమస్య ఎక్కడుంటే నేను అక్కడికి వస్తాను, పరిష్కరించలేకపోతే మీకు సారీ చెప్తాను, క్షమాపణ చెప్పి తప్పుకుంటాను, చేయగలుగుతాను, మీ అందరి సహకారం ఉంటే నన్ను ముందు గెలిపించండి చూడండి అని చెప్పడం జరిగిందమ్మా. వాళ్ళకి చెప్పనివి నేను ప్రత్యేకించి ఇప్పుడైనా అప్పుడైనా కూడా ప్రత్యేకించి నేనేమి పాంప్లెట్స్ కొట్టించి నేను అది చేస్తా ఇది చేస్తా అని ప్రామిస్లు అయితే ఏం చేయనమ్మా. ఎందుకంటే ఆ సమస్యలు ఏమిటో ఆ విధులు ఏమిటో నేను చేయగలిగిన పనులు ఏంటో నాకు తెలుసు, నా పరిధి ఏమిటో. కాబట్టి ఆ సమస్య దగ్గరికి నేనే వెళ్ళి పరిష్కరిస్తాను అనుకున్నప్పుడు సమస్య ఉండేది కాదు. అందుకే ఎవరేం చెప్పినా వాలిపోయేదాన్ని. కోర్టు మానేశాను, ప్రాక్టీస్ మానేశాను, కొడుగౌను ఎక్కడుందో పడేసాం. ప్రజలు మనం మాట ఇచ్చాము 5 years చెయ్యాలి అనుకున్నాను. 5 years నేను చాలా చాలా సక్సెస్ఫుల్గా చేశాను. ప్రజల మన్ననలు అన్నీ పొందాను. నాకంటూ శత్రు కూటమి అనేది ఎవరు ఏమో రాజకీయంగా ప్రత్యర్థులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ చాలా లెస్. అది కూడా మెజారిటీ పీపుల్ దీవెనలు అందుకున్నాను, సక్సెస్ఫుల్గా చేశాను 5 సంవత్సరాలు. మీన్వైల్ అదే మనకి ఉద్యమం రావటం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో శ్రీనగర్ కాలనీ మెయిన్ సౌరాస్తాలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టాను మా ధైర్యంగా. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నా సొంత ఖర్చులతో నైట్కి నైటు నేను చాలా ప్లాన్గా చేసి దానికి ఒక స్టాండ్ అది కట్టించి ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర నేను అక్కడ ఏదో కడుతున్నాను అని చెప్పి అందరికీ దాన్ని, ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజున గడప రాజకీయం తీసుకొచ్చిన వ్యక్తి. అప్పటి వరకు ఎమ్మెల్యే అంటే మాకు కూడా తెలియదమ్మా, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటే చాలా చాలా హడావిడి చేసేవాళ్ళు. నా చిన్నప్పుడు రాజకీయం అంటే అమ్మ రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే అదేదో గొప్ప.
చాలా ఎక్కడి నుంచో మనకు అందనంత ఎత్తులో ఉంటాడు అనే అభిప్రాయమే చూశాను నేను. తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత గడప రాజకీయం, ప్రతి ఇంటికి రాజకీయాన్ని తీసుకొచ్చారు, ప్రతి వ్యక్తి క్వశ్చించేలాగా చేశారు. రాజకీయం అంటే ఏమిటి, రాజకీయ నాయకులు చేయవలసిన పనులు ఏమిటి, ఎందుకు చేయలేదు అని నిలదీయగలిగే స్థాయికి రాజకీయాన్ని తెచ్చిన మహానుభావుడు ఆయన. నాకు అనిపించింది ఇక్కడ ఒక విగ్రహం పెడితే బాగుంటుంది ఈ సౌరాష్ట్రలో. ఆ మహానుభావుడిని రేపు ఎవరైనా మన గ్రాండ్ చిల్డ్రన్ ఎవరు ఈ నాయకుడు అంటే రామ్ రహీం అనో లేకపోతే ప్రజానాయకుడనో, కూడు గుడ్డ పేదవాళ్ళకి పేదవాడికే ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా బ్రతకాలి అనే ఒక కొత్త నినాదం అప్పుడు. అందుకని చెప్పి నేను ఆ విగ్రహం తయారు చేయించి తీసుకొచ్చేసరికి నా మీద చాలా చాలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒత్తిళ్ళు కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, అప్పుడు 3 పోలీస్ స్టేషన్స్ ఉండేవి నా పరిధిలో. ఒకటి ఎస్ఆర్ నగర్, ఒకటి జూబ్లీ హిల్స్, ఒకటి పంజగుట్ట. 3 పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేసారు నైట్కి నేను ఆ విగ్రహం దించేసరికి. అందరూ ఎమ్మెల్యే గారు ప్రెజరు, అసలు అధికార పార్టీ ఉందెవరు, ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్ ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇంత మంచి సెంటర్లో పెడుతుంది నో అన్నారు. మేమేంటి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా విగ్రహాన్ని తీసుకురావటం, అంతకుముందు అదంతా కట్టించటం, దానికి స్టాండ్ అది ఏదో పెడుతున్నాను అని చెప్పి ఏదో కొంచెం డైవర్ట్ చేశాను. నైట్ ముహూర్తం 8:30కో ఏమో బాగుంటుంది అంటే అప్పటికప్పుడు విగ్రహాన్ని ఒక 2-3 లాయర్స్ మేము ఒక్క 2 కార్యకర్తలకు కూడా అందరికీ చెప్పాల. విగ్రహం 8:30కి వచ్చేస్తుంది. ఇంక వచ్చేసారు, రావడం ఎక్కించేయమన్నాను నేను. ఆ దిమ్మ మీదకి ఎక్కించేశారు. ఇంకా అక్కడి నుంచి ముసుగు వేసి ఉంది, నేను కూడా చూడాల ఇక్కడ ఎలా పెడతారు. అక్కడ మాకు ఎమ్మెల్యే గారి నుంచి పార్టీ నుంచి చాలా ఒత్తిడి ఉందమ్మా అన్నారు. ఉద్యమం ఒక పక్క ఉధృతంగా జరుగుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ నిలబడి వాళ్ళు డౌన్ అంటూ వాళ్ళు కూడా ఈ శ్రీనగర్లో టీఆర్ఎస్ వాళ్ళు కూడా సతీష్ రెడ్డి అని ఆయన ఉండేవారు అప్పుడు పార్టీ తరపున, టీఆర్ఎస్ తరపున నాయకుడిగా. ఆయన కూడా నన్నేమీ అనలేక, మేడం మనకి ఇంత మంచి పనులు చేస్తున్నారు కదా, దగ్గరికి వెళ్ళి ఆమెని నువ్వు పెట్టద్దు అని అనలేను అని పాపం దూరంగా ఉండే చేసి, అమ్మ నాకు చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి మీరు ఇలా చేస్తుంటే అంటే, అయ్యా చూడండి నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, జిహెచ్ఎంసీ ఎవరు వచ్చినా కూడా ఒకటే చెప్పా, రేపు నా పిల్లలు నా గ్రాండ్ చిల్డ్రన్ అడుగుతారు మహానుభావుడు అని చెప్పడానికి ఒక విగ్రహం బాబు, కానీ ఏమున్నాయి ఆయనలో లోపాలు ఏమి లేవు కదా. తెలుగు జాతిని ప్రపంచ చరిత్రలో ప్రథమ స్థానంలో నిలబెట్టినటువంటి మహానుభావుడు, అటు సినీ ఫీల్డ్ కానీ ఇటు మానవత్వం కానీ అన్నీ కలగలిసిన నాయకుడు, తప్పేంటి అని వాదిస్తే వాళ్ళు కూడా మానవత్వంతో అమ్మా మీరు మంచి పని చేశారు కానీ మీరు కొంచెం దూరంగా ఉండండి అమ్మా మేము చూసుకుంటామన్నారు. అయినప్పటికీ మేము ఒక 1 వీక్ ఫ్రెండ్స్ అందరం నైట్ 1 o'clock వరకు కాపలాలు కలిసేవాళ్ళం ఆ విగ్రహాన్ని ఎక్కడ ఇది చేస్తారో అధికార పార్టీ అని. కానీ ఎవరు చేయలేదు. ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉంది, అక్కడ నా పేరు చిరస్థాయిగా ఉంది. ఆ మహానుభావుడిని ఆవిష్కరించే రోజున బాబు గారు వస్తా అన్నారు. కొన్ని రాజకీయ కారణాలు ఏవో ఉంటాయి కాబట్టి ఆయన ఏమో రాలేదు. ఏ రోజునైతే ప్రతిపక్ష పార్టీలు అరెస్టులు కేసులు అన్నీ అవుతున్నప్పుడు ఆ రోజు నేను ఓపెన్ చేయటం జరిగింది. చాలామంది గొడవలు అవుతాయి, నువ్వు ఇవాళ ఓపెన్ చేస్తున్నావు అన్నారు. ఏం కాదు, ఒక మహానుభావుడికి మంచి రోజు ఏమిటి అని చెప్పి నేను ఓపెన్ చేసేటప్పుడు నేను పొందిన అనుభూతి నా జీవితంలో ఎప్పుడూ పొందలేదు. నేను అక్షరాభ్యాసం నేర్చుకున్నప్పుడు కూడా పొందలేదు. ఆ మహానుభావుడిని నేను విగ్రహావిష్కరణ చేశాను అని అలా ఉండిపోయింది. ఉధృతంగా తెలంగాణ ఉద్యమం వెత్తులు వేస్తుంది. స్టెప్స్ ఉండేవి, ఆ స్టెప్స్ తీసేసాను ఆ టైంలో. ఎందుకంటే విగ్రహానికి ఏమైనా భంగం కలుగు చేస్తారేమో ఆకతాయిలు అని. ఎవరు కూడా పెద్ద అభ్యంతరం ఏం లేదండి. ఇప్పటికీ 5 years 6 years 7 years నుంచి ఆ మహానుభావుడు అక్కడే ఉన్నారు. అది నా చిత్తశుద్ధి. ఎందుకంటే ఆ ప్లేస్ మంచి ప్లేసు, సెంటర్. ఒక మహా వ్యక్తిని ఇవాళ చాలా ప్రతి వీధికి విగ్రహాలు వెలుస్తున్నాయి, కానీ చరిత్రని సృష్టించిన పురుషుణ్ణి మనం పెట్టుకోవటంలో తప్పు లేదు అని అనిపించింది. సంకల్పం కరెక్ట్ ఉంటే, సంకల్పం గట్టిదైతే చేయొచ్చు అని మాత్రం నాకు. ఎన్నాళ్ళు ఉన్నారండి మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో? ఎన్నాళ్ళు ఉన్నామంటే 83, 84, 85 వరకు ఆవిడ కాటగడ్డ గారి వెంటే ఉన్నాను అప్పుడు ఒక 1 year. ఆ తర్వాత ఎడ్యుకేషన్లోకి వెళ్ళాను. ఆ ఆలోచన అంతా ఎప్పుడు తెలుగుదేశంలోనే.
విజయ రామారావు గారు మళ్ళీ ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్గా ఆయన నిలబడ్డారో ఇక్కడ ఖైరతాబాద్లో ఎక్కువగా, అప్పటికే నేను లాయర్ని అయిపోయాను. లాయర్గానే ఆయన కూడా నన్ను రావాలమ్మా మీలాంటి వాళ్ళు అనేవారు. నన్ను ఒక స్పీకర్గా పెట్టుకున్నారు. అప్పుడు బాబు గారు చేసిన మంచి పనులు అవి ఇవి చెప్పడం, అంటే చంద్రబాబు గారు అప్పుడే రామారావు గారి నుంచి విడిపోయి తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్స్, ఒక సిబిఐ డైరెక్టర్ మచ్చలేని వ్యక్తి, ఆయన వెంట వెళ్ళడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. వెళ్ళాము, ఆయన గెలిచారు, తర్వాత మంత్రి పదవి చేశారు. కానీ నేను ఎప్పుడు ఆయన నుండి ఏమీ ఆశించడం కానీ ఏది రికమెండేషన్స్ కానీ ఎప్పుడు అడగలేదు. అది ఆయనే స్వయంగా అందరికీ చెప్పేవారు. నేను ఎక్కడా చూడలేదు ఖైరతాబాద్లో విజయలక్ష్మి చేస్తుంది కానీ ఏ పనికి రాదు అని. నేను ఎందుకంటే ఏ ఆలోచనతో లేదు కదా, ఆయనే స్వయంగా చాలామందికి ఈ రోజుకి చెప్తారు. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎలక్షన్స్లో ఇలా రావటం, గెలవటం, 5 సంవత్సరాలు చేయటం. ఆ తర్వాత మానేసాను. ఇంకా టర్మ్ అయిపోయింది కదా, వెళ్ళిపోదాం అనుకున్న టైంలో టీఆర్ఎస్ కేటీఆర్ గారు మాట్లాడటం కానీ, నేను ఒక టైంలో అమెరికాలో ఉన్నాను, అక్కడికి కేటీఆర్ గారు వచ్చారు అట్లాంటా. నేను సభలకి ఏం వెళ్ళలేదు, నేను తెలుగుదేశంలో ఉన్నాను కదా. ఆయన మాట్లాడుతూ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ పారిశ్రామికంగా విడిపోయినా అన్నదమ్ములుగా ఎలా అభివృద్ధి చేస్తున్నారో అలాగే తెలుగుదేశం పార్టీ అదే తెలంగాణ ఆంధ్ర అలా విడిపోయినా మనం కూడా అన్నదమ్ముల్లా అభివృద్ధి చేసుకుందాం కలిసిమెలిసి 2 రాష్ట్రాలని అని చెప్పడం జరిగింది. నాకు అప్పటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు ఎంతవరకు ఆంధ్ర వాళ్ళని ఏదో అంటున్నారు అది ఇది అనేదే వింటూ వచ్చాము. ఫస్ట్ టైం నేను ఈ టర్మ్ అయిపోగానే అమెరికా వెళ్ళటం జరిగింది. అక్కడికి వచ్చి యంగ్స్టర్ ఇతను యంగ్స్టర్ స్పీచ్ విన్నాక, అంతకుముందు కూడా తెలంగాణకి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదమ్మా, ఎందుకంటే పార్టీ స్టాండ్ అదే. నేను చాలా టీవీ డిస్కషన్లో కానీ, దశదిశలో కానీ, సివిఆర్ వాళ్ళ దీంట్లో కానీ, మన అన్ని ఛానల్స్లో దాదాపు టీఆర్ఎస్ వాళ్ళు నేను ఫైటింగే. నేను బేసిక్గా వెళ్ళి కూర్చోగానే ఒకటే చెప్పేదాన్ని, మేము టీఆర్ఎస్ విడిపోవడానికి వ్యతిరేకం కాదు. ప్రణబ్ ముఖర్జీ గారికి లెటరే ఇచ్చాము, రైటింగ్లో వాడుకోండి కావాలంటే. అఖిల పక్షానికి లెటర్ ఇచ్చాము, అంటే మేము కట్టుబడి ఉన్నట్టే కదా. సరే, తర్వాత అక్కడ ఉద్యమం వెత్తులు వేసినప్పుడు ఇంకా ఓవరాల్గా ఆయన ఎలా ఉంటే బాగుంటుంది, అక్కడ వాళ్ళని కూడా శాంతింపజేయాలి కదా. ఇక్కడ ఎలా లేసిందో కలిసి ఉందామని అక్కడ అలా వచ్చినప్పుడు కొంత ఎటు చెప్తే బాగుంటుందా అని ఆలోచించి ఉండొచ్చు, కానీ రైటింగ్లో ఇచ్చాం, అది దగ్గర మీ దగ్గరే ఉంది వాడుకోండి అనేది. అలా ఎప్పుడూ కూడా నేను వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకం కాదమ్మా, ఎందుకంటే ఆ రాష్ట్రం ఆ రోజున మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కలిసిందో తెలంగాణ ఇవన్నీ తెలుసున్న వ్యక్తిగా విడిపోతేనే బెటర్ ఎప్పటికైనా. ఎన్నిసార్లు ఈ ఉద్యమాలు, చెన్నారెడ్డి గారు చాలాసార్లు తెలంగాణ ఉద్యమం వచ్చింది నాకు తెలిసిన తర్వాత. ఎప్పటికైనా విడిపోవాల్సిందే, అదే ఇప్పుడు అయిపోతే అయిపోతుంది కదా అనే ఆలోచనతో ఉండేదాన్ని. నాకేమి తెలంగాణ కలిసి ఉంటే బాగుండేది అది ఉన్నప్పటికీ కూడా వచ్చినందుకు నేనేం ఫీల్ అవ్వాలి, ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ వీళ్ళ కోరిక ఎంత బలంగా ఉందో, ఎంతమంది ప్రాణత్యాగం చేశారో రోజు చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోవటం వాళ్ళకి మంచిదే అనే అభిప్రాయం నాకు. ఆ టైంలో నేను తెలుగుదేశంలో ఉండగానే కేటీఆర్ గారి స్పీచ్ వినటం జరిగింది. కానీ ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, అతను యూత్ ఐకాన్ లాగా అనిపిస్తున్నాడు. అంతకుముందు కూడా విన్నాను ఆయన్ని, కానీ ఆ ఒక్క విషయం నన్ను బాగా కదిలించింది. ఎందుకంటే ఇలాంటి భావం ఉద్యమం చేశారు రాష్ట్రం కోసం, ఏదో ఆంధ్ర వాళ్ళని వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు ఒకటి సాధించాలి అంటే ఎవరి మీద ఎక్కువ పెడితే తప్ప ఆ పని సాల్వ్ అవ్వదు. వాళ్ళ సమస్య ఏమిటి, ఆ రాష్ట్రం కావాలి, ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎందుకు ఉంటుంది మన మీద ద్వేషం? పొలిటికల్ లీడర్స్ ఏదో మాట్లాడుకుంటారు కానీ సామాన్య వ్యక్తుల మీద ద్వేషం ఎవరికి ఉంటుందని నేను అనుకోను. ఆ రాష్ట్ర సాధన కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే కదమ్మా ఉద్యమాలు నడిచినా రాజకీయం నడిచినా ఆ ఎత్తులు వేశారు. ఎంత ఇదిగా మాట్లాడితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకోగలము అనే ప్లాన్ చేసుకున్నారు, అటు మాట్లాడుకున్నారు ఇటు మాట్లాడారు, దానికి మనకేం సంబంధం లేదు కదా. సరే, ఈయన కేసీఆర్ గారు కూడా అభివృద్ధి అంటున్నారు. ఈ ప్రాసెస్లో మీరు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి వచ్చే ఆ ప్రాసెస్లో మీరు మానసికంగా చాలా వేదన చెందారు,
మీ ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింది. ఆ ప్రాసెస్లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, స్నేహితులు కానీ వాళ్ళకి మీకు కొంత అభిప్రాయ భేదం అనండి, లేదు అనంటే చర్చ జరిగింది అనండి, కొంత వాళ్ళు నొచ్చుకోవడం, మీరు నొచ్చుకోవడం, ఆ సందర్భంలోనే మీ ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిందని చెప్పని విన్నాను. నిజమే? అంటే ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చేసాను 4 months నుండి. వచ్చిన తర్వాత మా కార్యకర్తలు కొంచెం తెలుగుదేశం వాళ్ళతో ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి వాళ్ళు వచ్చి, మేడం మేము ఇక్కడ తెలంగాణ వాళ్ళం, మీరంటే మాకు అమ్మలా చూశారు 5 years. కానీ మీరేమో పార్టీ వద్దు, నేను ఇక నాకు రాజకీయం వద్దు, నేను కోర్టుకు వెళ్ళిపోతాను అని చెప్పేసా. ఎందుకంటే మేము సూటబుల్ కాదు, పార్టీలు మారాలి ఇలాంటి ఆలోచనలు లేవు, వెళ్ళిపోదాం అనుకున్నాను. కోర్టుకు వెళ్తున్నాను కూడా, ప్రాక్టికల్గా నేను కోర్టుగాను బూజు దులుపుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండగా ఒక కార్యకర్తకు ఏదో అవమానం జరిగిందని వచ్చి నా దగ్గర చాలా బాధపడ్డాడు. అమ్మ ఇలా విజయరామారావు గారి దగ్గర చేశాము, ఆయన మానేసినట్టున్నారు, మీరు 5 సంవత్సరాలు చేసి మీరు వెళ్ళిపోతున్నారు, మరి మీకు అందరికీ జెండా మోసిన వాళ్ళం మేమేం ఇవ్వాలి. ఆ రాత్రంతా ఆలోచించా, అతను చెప్పిన దాంట్లో ఎంత కరెక్ట్ కదా. 5 years నాకు నా వెంటుండి టీఆర్ఎస్ వాళ్ళతో కానీ కాంగ్రెస్ వాళ్ళతో కానీ పోరాడారు. ఎందుకంటే విగ్రహం పెట్టినప్పుడు కానీ, సమస్యల మీద మేము ధర్నాలు చేసినప్పుడు కానీ నా వెంట నిలిచారు. వాళ్ళని నేను అమ్మలా చూసి ఉండొచ్చు, అన్నం పెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వాళ్ళు ఎటు వెళ్తారు? ఏది లీడర్ వాళ్ళకి? అవతల ఇన్సల్ట్ అవుతున్నారు. వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకుని నేనే ఆలోచించాను, తప్పేంటి అసలు, రాష్ట్రం వచ్చేసింది. మనసులో ఉన్నా నేను కొంత కట్టుబడి నైతికతకి నా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలే. అవును, రాజకీయ నాయకులు పార్టీలు మారుతూనే ఉంటారు, కానీ వాళ్ళు మనసుతో సంబంధం లేకుండా చేసేస్తూ ఉంటారు. మనసుతో సంబంధం లేకుండా మీరు మనసుతో ఆలోచించి చాలా మదనపడి ఎన్నో రకాలుగా ఇది వెళ్ళాలా వద్దా అన్న మీమాంసలో చాలా ఉబ్బి తబ్బిబ్బైపోయారు, చాలా ఒక మానసికంగా చాలా వేదన పడ్డారని చెప్పని విన్నాం. నాకు కొంతమంది నాయకులు మీరు వస్తే బాగుంటుంది అన్నప్పటికీ కూడా లేదులే, అలా కాదు, తెలుగుదేశం పరిస్థితి కూడా లేదు, రాజకీయం ఇంకా వద్దు, అదీకాక నేను దానికి సూటబుల్ కాదేమో అని ఏదో 5 సంవత్సరాలు చేశాం, ప్రజలు మనల్ని అందుకున్నాం, చాలు ఈ పేరు, నేను కోర్టుకు వెళ్ళిపోతాను అన్నప్పుడు ఈ కార్యకర్త ప్రస్తావన రావడంతో నాకు ఆలోచించా, అరే కొంతకాలం మనం ప్రయాణం చేసాం పొలిటికల్గా, ఎందుకు ఆగిపోవాలి? ఎమ్మెల్యే రానంత మాత్రాన, ఎమ్మెల్యే అవనంత మాత్రాన, గొప్ప పోస్టులు రానంత మాత్రాన మనం ఆపేయాలని ఏం లేదు కదా. మన లక్ష్యం ప్రజాసేవ అయినప్పుడు ఏ పార్టీ అయితే ఏమిటి. ఇంకొకటి ప్లస్ మేము ఇక్కడ ఉండాలి. నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పని ఉండదు. ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట చెప్పాలి. ఎవరన్నా భాష విన్నప్పుడు మీది ఆంధ్రానా, మీది తెలంగాణ వాళ్ళు కాదు అని అంటారు. కానీ ఇక్కడికి వచ్చేసి 35 ఏళ్ళు 45 ఏళ్ళు అయిపోయింది, చదువు, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదివే ఈ పరిస్థితుల్లో 4 పదులు అంటే 40 సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్న వాళ్ళు తెలంగాణ కాక ఎక్కడ వెళ్ళిపోతారండి? ఎక్కడికి వెళ్ళిపోరు. సరే ఉద్యమం మాత్రం ఆంధ్ర వాళ్ళు అనేస్తారా అనేది నా వాదన. అంటే కొంత ఉద్యమకారులు కానీ నాయకులకి ఎలా ఉన్నా ఆ రోజు ఉద్యమ ఉద్రిక్తతను బట్టి వాళ్ళు మాట్లాడటం జరిగింది. కొంతమంది ఇప్పటికీ కూడా అవే మనసులో పెట్టుకున్నారు, అది కరెక్ట్ కాదు. అప్పుడు మరి రాష్ట్రం అంత ఉధృతంగా లేకపోతే వచ్చేది కాదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు రావాల్సిందే. అది నాయకులు మాట్లాడుకున్న మాటలు మామూలుగా సామాన్య ప్రజలకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే. కానీ రాష్ట్ర ఉద్యమం అప్పుడు కూడా ఏ ఆంధ్ర వాళ్ళకి ఎక్కడ ఆస్తుల నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదమ్మా. మేము ఫ్రీగా, నేను ఎప్పుడూ కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా టీవీల్లో ఛానల్స్లో మాట్లాడేదాన్ని కదా. నన్ను ఎప్పుడూ కూడా నువ్వు ఇలా అలా అని ఎవరు కామెంట్ చేసిన వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఆ డిస్కషన్లో కూర్చున్న నాయకులు కూడా అందరూ గొప్ప వాళ్ళే. నేను విద్యాసాగరరావు గారితో దూరదర్శన్లో కూర్చున్నా, చనిపోయిన టీఆర్ఎస్ ఇంజనీర్ విద్యాసాగరరావు గారితో కూర్చున్నాను, ఈ జీవన్ రెడ్డి గారితో, ఈ పాతూరు సుధాకర్ రెడ్డి గారితో, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి వ్యక్తితో నేను చాలాసార్లు కూర్చోవటం జరిగింది. కానీ డిస్కషన్ అది మామూలే, మళ్ళీ మామూలుగా ఉండేవారు. ఎప్పుడూ కూడా చిన్న అవమానం కూడా నేను ఎదుర్కోలే. అంటే నా ఉద్దేశంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉద్యమం కోసం మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ రాష్ట్రం కోసం. ఇప్పుడు మనం చూడండి అమ్మా, మన జిల్లా అయితేనో మన ఊరైతేనో, ఇవాళ అంజలి మాకు తెలుసు బాగా అంటేనో,
మనకు ఎలా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళ రాష్ట్రం కావాలని అనిపించడంలో తప్పు లేదు. అప్పుడు నేను ఆ కార్యకర్త అడిగిన క్వశ్చన్స్కి ఆలోచించి ఏం చేద్దాం, ఏంటి ఇందులోకి వెళ్తే తప్పేంటి, అయ్యో అంతకుముందు చాలామంది అడిగారు, రమ్మన్నారు, కానీ నో అన్నాను కదా అనుకుని ఒక్కటే ఆలోచించా. మా హస్బెండ్తో మాట్లాడా. ఆయన వద్దు విజయ, మనకి రాజకీయాలు నీకు అసలు సరిపడవు, నువ్వు గోడకు కొట్టిన బంతిలా వస్తావు, అది ఇదే అనేవారు. అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. ఎందుకంటే ముక్కుసూటి మనిషి, అవినీతి చేయదు, ఇంట్లో మేము చిన్న తప్పు చేస్తేనే నిలదీస్తుంది. వద్దు అనుకున్నారు. కానీ నేనే నచ్చ చెప్పా. మా పిల్లలకు ఫోన్ చేశా. బాబు వాళ్ళిద్దరూ అమెరికాలో ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి అడిగా. మేము వెళ్ళినప్పుడు కూడా నాన్న టీఆర్ఎస్కి వెళ్తే ఎలా ఉంటుందిరా అన్నాను. మా పెద్దబాబు అయితే నువ్వు నిజమైన పొలిటీషియన్, నువ్వైతే వెళ్ళిపోవాలి అన్నాడు. మా చిన్నబాబు అయితే చూడమ్మా ఆలోచించు అన్నాడు. మా హస్బెండ్కేమో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, తెలుగుదేశంకే వద్దన్నారు అసలు. సరే, ఆ రాత్రి బాగా సంఘర్షణకు గురయ్యాను నేను. 1-2 రోజులు తీవ్రంగా ఆలోచించా. ఆయన ఒప్పించా కూర్చోబెట్టి. చూడండి, మనం ఇక్కడ ఉండాలి. మనం ఆంధ్ర, ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ గారు. మన మంత్రి ఎవరు అంటే ఏం చెప్తారు? కేటీఆర్ గారు. ఏదైనా మన మంత్రులు ఎవరు, ఇక్కడ ఏంటి పరిపాలన అంటే టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంది అని చెప్తామే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి అని చెప్పలేం కదా. అలా అని మనకి తెలుగుదేశం పార్టీని మనం ఏమీ ఇన్సల్ట్ చేసో లేకపోతే వాళ్ళని ఎవరినో మాట్లాడటమో చంద్రబాబు గారిని మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అని ఒక రోజున చెప్పాలి అంటే అప్పుడు హనుమంతరావు గారు సిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన ఇంటికి తీసుకెళ్ళమని ఒక అతన్ని అడిగాను. నాకు ఇల్లు ఎక్కడో తెలియదు. అసలు ఆలోచిద్దాము, ముందు కొంతమందితో డిస్కస్ చేద్దాం. ఆయన తెలుగుదేశంలో ఉండేవారు. అది ఎక్కడ కొంపల్లి అంటే అక్కడికి వెళ్ళాం ఎర్లీ మార్నింగ్ 7 o'clock 8 o'clock. ఆయన ఇంట్లో లేరు. లేకపోతే ఆ తీసుకెళ్ళిన వ్యక్తిని ఇంటికి వెళ్ళిపోదాం వద్దు, రాజకీయంలో ఇట్లా మారటం అంటే కొంచెం ఇబ్బంది కదా, వద్దు అని ఇంటికి వచ్చేస్తాం అనుకుంటూ ఉండగా ఈయన హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నారు అని ఫోన్ చేశాడు ఈ కుర్రాడు. ఇక్కడెక్కడో ఉన్నాను రండి అన్న. నాకు కేటీఆర్ గారు ఆఫీస్ అని తెలియదు. హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నారంట, అక్కడికి వెళ్దాం మేడం అన్నాడు. వద్దబ్బా, తర్వాత ఆలోచిస్తాను, మళ్ళీ ఆలోచించి వెళ్దాము అన్నాను. అంటే లేదు అక్కడికి రమ్మంటున్నారు వెళ్దాము అనేసరికి అక్కడ అందరూ వీళ్ళే ఉన్నారు. అందరూ తెలుగుదేశంలో నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది కదా. అక్కడ అందరూ ఉండగా వెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టారు. అది కేటీఆర్ గారి ఆఫీసు అని నాకు తెలియదు. అనంది నగర్ అది కూర్చున్నాక ఒక 10 minutesలో ఆయన వచ్చారు. కేటీఆర్ గారు వచ్చేసి ఇలాగే చైర్స్ ఉన్నాయి, ఆ చైర్ దగ్గరికి లాక్కున్నారు. ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే వాళ్ళని బయటికి పంపించి జగదీష్ రెడ్డి గారు మినిస్టరు, హనుమంతరావు గారు, కేటీఆర్ గారు, నేను మాత్రమే ఉన్నాం. రండమ్మా కూర్చోండి అన్నారు. ప్రక్కన చైర్లో కూర్చున్నాం సోఫాలో. చూడండమ్మా, చేతిలో చేయి తీసుకుని చూడండమ్మా మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అన్నారు. నిజంగా అప్పటికి ఆలోచన కలుద్దాము, అది కేటీఆర్ గారి ఆఫీస్ అని కూడా వెళ్ళాల. అంటే ఇట్లాగే చెప్పాను నేను, మీరు అట్లా మాట్లాడారు, పారిశ్రామికంగా విడిపోయి ఎలా అభివృద్ధి చేస్తున్నారో అలాగే అని మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నదమ్ములా పనిచేసుకుందామని మీరు చెప్పడం నేను విన్నానండి. ఆ ఒక్క మాట నాకు చాలా అనిపించింది. ప్లస్ నాకొక్కటే మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పుడు చాలామంది మద్రాసులో తెలుగు వాళ్ళు మిగిలిపోయారు. చాలా రోజుల వరకు అక్కడ ఏ వరదలు వచ్చినా వాళ్ళకు ఏదొచ్చినా మన వాళ్ళకి ఏం జరిగిందా అనే ఒక బాధ ఉండేది. రాను మద్రాసును మర్చిపోయారు. మద్రాసు అంటే అక్కడ ఏదన్నా జరిగి మన వాళ్ళు ఎవరైనా ఉంటే అయ్యో కొడంబాకం ఇలా అయిందంట, టీ నగర్ ఇలా అయిందంట, పాన్గల్ పార్క్లో ఇలా అయిందంట అని చెప్పుకుంటున్నాం తప్ప తెలంగాణ అది మద్రాసులో ఇప్పుడు ఏం జరిగినా అన్ని రాష్ట్రాలాగే చెప్పుకుంటున్నాం తప్ప దాని మీద అంత లేదు. అలాగే కొన్ని రోజులకి మనకి ఆంధ్రాలో ఏం జరిగినా ఏం అనిపించదు. ఇక్కడ పిల్లలు ఇక్కడ మన లైఫ్ అంతా కదా. ఆంధ్రాలో జరిగితే కొన్ని రోజుల వరకు మా వరకు ఉంటుంది, మా పిల్లలకి మాత్రం ఇక్కడే కదా అని కూడా నేను దీర్ఘంగా ఆలోచించాను. అందుకని నేను అన్న తర్వాత ఆయన కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు అదే మన మంత్రి గారు, ఈ హనుమంతరావు గారు ముగ్గురు ఉన్నారు. చెప్పండి అమ్మా మీరు ఏంటి మీ డిమాండ్స్ అని అడగటం. నాకు అసలు ఆ డిమాండ్స్ అంటే దానికి అర్థం కూడా తెలియదు. నేను వెంటనే డిమాండ్స్ అంటే ఏమి లేవండి, కొంచెం మనోభావాలు దెబ్బతిని ఇక్కడికి వచ్చాము,
అంటే మనోభావాలు అంటే అక్కడి నుంచి కొంచెం ఇన్సల్ట్, కొంచెం అవమానకరమైన మాటలు ఎదుర్కొన్నాము. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మనోభావాలు దెబ్బతిని ఇక్కడికి వస్తున్నామండి. నాకు గౌరవం కావాలి అన్న డిమాండ్స్ అనగా నేను అడిగిందే ఇది, గౌరవం కావాలి నాకు అన్నాను. అన్న తర్వాత నాకు సరే కాసేపు మాట్లాడారు, ఆడ బిజీగా ఉన్నారు, వచ్చేసాను. 3వ రోజున 4వ రోజున అది సోమాజిగూడ మహిళా రిజర్వేషన్ అవ్వటం, అది ప్రతిష్టాత్మకమైన ఏరియా కదా, కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఉన్న ఏరియా. మరి నాది శ్రీనగర్, అంతకుముందు నేను చేసింది శ్రీనగర్ అనేది లేదు, కానీ మీరు చేసిన కార్యక్రమాలు, నిజాయితీగా చేసిన పనులు డెఫినెట్ గా ప్రజలకి ఇటు ప్రభుత్వానికి కూడా గుర్తుండే మీకు వాళ్ళు వెంటనే ఇప్పుడు వెళ్ళగానే ఎవరు ఎక్కడ ఏమిటి అని ఏమి అడగకుండా కూడా మరి నాకు ఇవ్వాల్సిందే కార్పొరేటర్ అని నిజంగా చెప్పాలి అంటే అంజలి గారు, మీరు నమ్ముతారో నమ్మరో, నాకు మళ్ళీ కార్పొరేటర్గా వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేదు. ఎందుకు అంటే నేను చెప్పింది కూడా ఏంటి అంటే ఈ ఏజ్లో మనం కార్పొరేటర్గా వెళ్ళి చేశాం కదా 5 సంవత్సరాలు. సరే అప్పుడు చంద్రబాబు గారు ఏదో కొంచెం ముందుకు తీసుకెళ్తామన్నారు, అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోవడం, ఆయనకి ఇక్కడ ఇది లేకపోవడం జరిగింది అని నేను స్పోక్స్ పర్సన్గా వాళ్ళకి టీవీలో వాటిల్లో తెలంగాణని సపోర్ట్ చేస్తూ మాట్లాడే పోస్ట్ ఏదన్నా తీసుకోవాలి అనే ఆలోచన అసలు నాకు జాయిన్ అవ్వటం అంటూ జరిగితే నేను ఏదన్నా అట్లా తీసుకుని కోర్టుకు వెళ్ళిపోయి నా ప్రాక్టీస్ చేసుకుందాం, కొంచెం టీవీలో వెళ్తున్నాం కదా, తెలంగాణని సపోర్ట్ చేస్తూ మాట్లాడటానికి అవకాశం ఇస్తే చాలు అనుకుని వెళ్ళానండి. అది నిజమని నమ్మినా నమ్మకపోయినా అక్కడ నేను ఇప్పుడు వాళ్ళు ఉండగా నేను మాట్లాడింది కూడా ఇది అడగలేదు, కానీ నేను ఆలోచించాల కార్పొరేటర్గా చేశాను, అనుభవం వచ్చింది. ఒక లాయర్గా ఇంతకంటే మళ్ళీ అదే పోస్ట్కి వెళ్ళాలని అనుకోలేదు. అయినా శ్రీనగర్ విడిపోయింది, నా డెవలప్మెంట్ అంతా వెంకటేశ్వర నగర్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో ఒక 5-6 కాలనీస్ బస్తీలేవో వచ్చినాయి, అంతా సోమాజిగూడ అటువైపు వచ్చింది. సీఎం కేసీఆర్ గారు, స్పీకర్ గారు అందరూ ఉన్న ఏరియా. సరే అక్కడ వెంటనే 4 డేస్కో 1 వీక్కో అది జనరల్ మహిళ అన్నారు. కేకే గారు ఆ రోజే కలిసి వచ్చేసాను. ఇక నెక్స్ట్ డే జాయిన్ అవ్వమన్నారు, జాయిన్ అయ్యానే కానీ కొంచెం జనాలతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని కామున్నాను, మదన పడుతున్నాను. నేను చేసింది కరెక్టా రాంగ్ అని ఒకటే నా మనసుకి ఎవరేమన్నా పర్లేదు, మొదటి నుంచి నాకు కొంచెం ధైర్యం ఎక్కువే. నేను ఏ తప్పు చేయలే, కాన్స్టిట్యూషనే ప్రొవైడ్ చేసిన పార్టీ మాత్రం ఒక రాష్ట్రం విడిపోయిన పరిస్థితిలో టర్మ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు గారికి లెటరు రాసి థ్యాంక్స్ చెబుతూ నేను పార్టీ మారుతున్నాను, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ అనుకున్నాను. వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 1 వీక్ 10 డేస్కు నాకు కేకే గారు లిస్ట్లో 4th నేమో సోమాజిగూడకి అత్తలూరు విజయలక్ష్మి గారు పేరు అని. ఇంకా వెంటనే ఇంకా చాలామంది రావడం జరిగింది. కొంత వ్యతిరేకత ఉందిలేండి, ఎందుకంటే కొంచెం బ్రాడ్గా ఆలోచించే వాళ్ళు మాత్రం మీరు మంచి పని చేశారు అని నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేయడం జరిగింది. నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళకి వెళ్ళే ముందే, నేను జాయిన్ అవ్వబోయే ముందే అడిగాను, మంచి పని చేస్తున్నారు చేయండి అన్నారు. నేను కూడా కొంతకాలం ప్రయాణం చేసాం. ఎందుకు ఇందులో మనం తెలంగాణ వేరు వాళ్ళు వేరు అని ఎందుకు అనుకోవాలి, మేము కూడా మీలోనే ఉన్నాము, మేము కూడా మీలో భాగస్వాములు అవుతాము. హైదరాబాద్లో ఉంటున్నాము, హైదరాబాద్ తెలంగాణలో ఉంది, మనం నన్ను అంటుకోకు అన్నట్టు ఎందుకు ఉండాలి. కొంచెం తెలివైన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి, వాళ్ళతో మమేకం అవ్వటం ఒక్కటే. ఉద్యమం ప్రక్కన పెట్టండి, అభిప్రాయ భేదాలు ఏదైనా ఉంటుంది. లాంగ్ దీంట్లో నా పిల్లలు ఇక్కడ వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు. అప్పటికి నేను కొంత గుర్తింపు తెచ్చుకున్నాను ఫైటర్గా. పేరుకే కార్పొరేషన్ కానీ నేను అన్నిట్లో ముందుండేదాన్ని. సరే అట్లా వెళ్ళటం, వాళ్ళు ఆదరించడం, టికెట్ ఇవ్వటం నా మీద నమ్మకంతో. ఆ నమ్మకంతో కూడా ఎక్కడో ఇవ్వకుండా నన్ను సోమాజిగూడ ఆ ఏరియాలో నాకు మరి నేను నా గతం అది తెలిసే ఉంటుంది వాళ్ళకి. రాజకీయాల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియకుండా ఏముండదు కదా. ప్రతి క్షణము ఈ రోజున చేసే ప్రతి పని తెలుస్తూనే ఉంటుంది. నన్ను ఆదరించి ఇచ్చారు, ప్రజలు కూడా నన్ను ఆదరించారు. తెలుగుదేశం పార్టీలో చాలా తక్కువ మెజారిటీ వచ్చింది నాకు. టీఆర్ఎస్లో 3516 ఓట్ల మెజారిటీతో గెలిపించారు, ఎక్కువ మెజారిటీతో.
నేను మరి అంతా బస్తీలు తెలంగాణ ఏరియా ఎక్కువ అక్కడ ఎంఎస్ మక్తా బిఎస్ మక్తా. మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీలో అంటే మీకు అందిన సమాజిగూడ ఏరియాలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటండి? సమస్యలు చాలా గుర్తించానమ్మా. నేను చెప్తున్నాను కదా, హామీలు అంటూ ఒక హామీ పత్రం వేసి నేను వాళ్ళకి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా అడిగారు. అడిగినప్పుడు నేను వాళ్ళకి ప్రామిస్ చేయలేదు. ఏమన్నాను అంటే, డబుల్ బెడ్రూమ్ అనేది మా పరిధిలోది కాదు, కానీ ప్రభుత్వం ఇస్తానంటుంది. ప్రభుత్వం ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటుంది. ప్రభుత్వం కనుక ఇస్తే అర్హులైన అందరికీ యాజ్ ఏ కార్పొరేటర్గా నేను సపోర్ట్ చేస్తాను. అంతేగాని నేను ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తాను అని మాత్రం ఓటు వేయించుకోలేదమ్మా. ఎందుకంటే నాకు తెలుసు నా పరిధి. నేను ఇల్లు అలాట్ చేసే స్థాయి కాదు నా పోస్ట్. కాబట్టి నేను ఒక్కటే వాళ్ళని అడిగింది. సమస్యలు చాలా చూశాను. కానీ మీ పరిధిలో ఉన్న పనులకు కూడా మీరు చేయాలని మనస్ఫూర్తిగా మనసావాచా కర్మణ ముందుకు వచ్చినా కూడా పనులు జరగలేని, చేయలేని పరిస్థితి. ఒక మాటలో చెప్పాలి అంటే చేయలేని పరిస్థితి అంటే అమ్మా ఒక్కటే, నేనైతే సమస్యలు గుర్తించాను. ఎంఎస్ మక్తాలో నేను చలించిపోయాను వాళ్ళ సమస్యలకి. నేను ఒకటే చెప్పాను, మీరు ఇంతకాలం సైకిల్కి వేశారు, పంకాకి వేశారు, చేతికి వేశారు, పువ్వుకి వేశారు, ఫ్లవర్కి వేశారు, చాలా పార్టీలకు వేశారు. మీరు ఇలాగే ఉన్నారు, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కానీ ఈసారి ఒక్కసారి కారుకు వేయండి, నన్ను చేయకపోతే నన్ను నిలదీయండి అంటే వాళ్ళకి ఎక్కడ శ్రీనగర్ను సోమాజిగూడకి ఎంత దూరం వాళ్ళకి తెలుసు. నేను ఇక్కడ చేసిన పనులన్నీ రిఫ్లెక్ట్ అయినాయి అక్కడ. దాంతో అందరూ కూడా పాపం నిరుపేదలు వాళ్ళందరూ నమ్మి నాకు అంత మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే నేనేమి వాళ్ళకి అది ఇది ఆశలు చూపించింది కాదమ్మా. ఎందుకంటే సమస్య ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ సమస్యకు చేద్దామని మంచి ఉద్దేశంతో నేనేమనుకుంటానంటే, అబ్బాయి ఎంఎస్ మక్తా సమస్య బిగ్ సమస్య డ్రైనేజ్ ఇళ్లలోకి, ఇది నేను చెయ్యాలి, శాశ్వతంగా వీళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ వెతికి పెట్టాలి అని ఎలక్షన్ ఒక ప్రక్క క్యాంపెయిన్ చేస్తూనే ఆలోచించేదాన్ని. ఎందుకంటే మేము ముక్కు మూసుకుని ఓట్లు అడిగాం. ఈ నిమిషం నేను భరించలేకపోయినప్పుడు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అందులో అనేది నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. ఓ ప్రక్కన ఇలా వెళ్తున్నాను, ఓ ప్రక్కన వెంటనే ఇది సొల్యూషన్ వెతకాలి. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఇచ్చారు, అప్పుడే సరే నేను చేయగలను. ఈ ఎంఎస్ ఉన్న వాటర్ సమస్య కాకుండా ఇంకేం సమస్యలు గుర్తించారు మీరు? రోడ్ల సమస్య. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ రోజు వేస్తారు, 10 రోజుల లోపే ఆ కేబుల్ వాడో వాటర్ వర్క్స్ వాడో తవ్వేస్తాడు. ప్రాపర్ గా ఫిల్ చేయరు. అసలు ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కు ఎందుకు సమన్వయ సహకారాలు లోపిస్తున్నాయని అర్థం కావట్లేదు. అది మానవ సంబంధాలు దెబ్బతింటం అనేది అక్కడే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయితే ఏమిటి, ఇప్పుడు రోడ్డు మీద గుంత తవ్వుతాడు ఇంకో డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి విభాగాలు ఉంటాయి. విభాగాల దగ్గర విభేదాలు రావచ్చు, కానీ దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది చేయకుండా నా ఇష్టం నేను తవ్వేశాను, కరెంట్ వెళ్ళిపోతాడు. వాటర్ వర్క్సాలు తవ్వుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. జిహెచ్ఎంసీ వాళ్ళు మాకెందుకు, వాళ్ళు వెయ్యాలి అంటారు. ఈ సమన్వయ లోపం అమ్మ. మొత్తానికి ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న ఫండ్స్ కాంట్రాక్టర్స్ వస్తున్నారు, అల్టిమేట్గా అవుతున్నారు. ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆ దిశగానే డెవలప్మెంట్ పనులు మొదలుపెట్టారు. నా డివిజన్లో మాత్రం వెనకబట్టడానికి కారణం ఫాలోఅప్ కొంచెం నేను హెల్త్ సహకరించాను ఇమీడియట్గా అండి. గెలిచిన వెంటనే జరిగింది. అంటే నేను అప్పుడు తీసుకున్న ప్రెజర్ కానీ ఏదన్నా అయి ఉండొచ్చు. ఎందుకంటే అంతకుముందు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నేను చాలా యాక్టివ్. అది వాళ్ళ దగ్గర జాయిన్ అయినప్పుడు కానీ ఓటు అడిగినప్పుడు ప్రజలందరూ చూశారు నన్ను, నేను ఎంత స్పీడో ఎంత యాక్టివో. కానీ నాకు అనుకోని ఇదిలో కొంచెం బీపీ ఎక్కువైపోయి నాకు ఇలా జరగటం జరిగింది. దాంతో నేను కొంతకాలం అంటే వెళ్తూనే ఉండేదాన్ని, కానీ యాక్టివ్గా చేయలేకపోయాను. ఫాలోఅప్ లేదు, వెనకబడ్డాను. దట్టు కార్పొరేటర్స్ కంటూ ఫండ్ అంటూ లేదండి. అప్పుడు ఫండ్ ఉండేది, ఇప్పుడు ఫండ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర వెనకబడాలి. ఇంకొకటి బోర్డుకి వెళ్ళి వెంటబడాలి. నేను ఎక్కువ ఫాలోఅప్ చేయలేకపోయాను మొదటి సంవత్సరం. తర్వాత చేస్తున్నాను. ఇప్పుడే కొన్ని పనులు అవుతూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కానీ సమన్వయ లోపం ఉన్నమాట నిజం. ఆ త్వరగా స్పందించి ఆ సమస్యకు పరిష్కారం వెతకటంలో కొంచెం వెనకబడ్డారు అనేది నిర్మమాటంగా చెప్పచ్చు. ఇందులో దాపరికం ఏమీ లేదండి. అక్కడ సమస్యలన్నీ చాలా కుట్రలుగా ఉన్నాయండి. ఎంఎస్ మక్తా సమస్య బిగ్ సమస్య. నేను కేటీఆర్ గారిని కలిశాను, 2 సార్లు కలిశాను.
చెప్పాను, ఏమండి నాకు ఏది ఆశించి వచ్చా అనుకోకండి, నేను నా సమస్య, నా డివిజన్ సమస్య సొల్యూషన్ కావాలి. ఎందుకు అంటే నేను ప్రజలకు మాట ఇచ్చాను. ఇప్పుడు నాకు చాలా గిల్టీగా ఉంది. అసలు నేను నిజంగా గిల్టీ ఫీల్ అవుతున్నామ్మా. ఎందుకు మీకు అలజడిగా ఉంటారు అంటే, నిజంగా ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు కదా, వాళ్ళకి అన్యాయం జరిగిందే అనేది మానసికంగా నాకు మాత్రం చాలా చాలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగానే వెళ్తున్నాను, సమస్యల మీద దృష్టి పెడుతున్నాను కాబట్టి కొంత తగ్గింది, చేయగలుగున్నాం అనే నమ్మకంతో తిరుగుతున్నాను. సమస్యలు ఆఫీసర్స్ వాళ్ళ దృష్టికి ఇప్పుడు ఇంకా రెండు సంవత్సరాలు పైగా ఉన్నట్టుంది కదా, ఇంకా 2.5 years ఉందండి. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేయాలనుకునే పనులు ఏంటి? అదే ఎంఎస్ మక్తా డ్రైనేజ్ సమస్య. అక్కడ అసలు ఎందుకు ఆ వాటర్ అలా వస్తుంది? అలా ఎందుకు వస్తుంది అంటే, అది నెక్లెస్ రోడ్లో అప్పుడు అది అప్పు ట్యాంక్ బండ, అది అక్కడేదో ఆ పైప్ వేసరికి ఇవన్నీ ఆ పైప్ లైన్స్ కానీ డౌన్ అయిపోయిందట. మరి అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏం చేయాలనుకున్నారో ఈ మక్తాలను తెలియదు. వెంటనే వాళ్ళ అధికారం పోవడం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం హయాంలో అది జరిగినట్టుంది. ఇప్పుడు ఎంఎస్ మక్తా మొత్తం కూడా అంత ఏరియా అంతా కూడా వాళ్ళు కబ్జా చేసిన ల్యాండే తప్ప వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్ కాదు. వాళ్ళకి వేరే చోట పునరావాసం కల్పిస్తే ఆ ఏరియా ఖాళీ చేసే అవకాశం ఉంటుందనే ప్రపోజల్ కూడా ఒకటి ఉన్నట్టుందండి. అలా ఏమన్నా ప్లాన్ ఆలోచన అయితే నా దృష్టిలో లేదు. అప్పుడు ఏం చేద్దాం అనుకుని అలా జరిగిందో ఆ ప్రభుత్వాల్లో నాకు తెలియదు. అంటే అప్పుడు ప్రభుత్వాల్లో చంద్రబాబు గారు ఈ మక్తాలు డౌన్లో ఉన్నాయి, డ్రైనేజ్తో ఇది ముంపుకు గురవుతున్నాయి అనేది మాత్రం వాళ్ళ దృష్టికి ఉంది. కానీ నిర్ణయం తీసుకునేవారు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాలేదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ప్రజల గురించి పట్టించుకోలేదు. చెప్పాలి అంటే కాంగ్రెస్ పరిపాలన అంతకంటే అధ్వానంగా ఉండింది అప్పుడు. ఎంఎస్ మక్తా ప్రజలు ఆ రోజుకి ఈ రోజుకి కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారమ్మా. వాళ్ళ బ్యాడ్ లక్కో నా బ్యాడ్ లక్కో తెలియదు, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధించాలి అనుకున్నాను. నాకు కూడా కొంత 1 year కాస్త ఇప్పుడు బాగానే ఉంది, కానీ మొదట వెంటనే చేయలేకపోవడం కొంత ఇదైంది. ఇంకా నేను 2.5 సంవత్సరాలు ఉంటాను కాబట్టి ఇది దృష్టికి వెళ్ళి కేసీఆర్ గారినైనా కేటీఆర్ గారినైనా నేను అనుకోవటం, టీఆర్ఎస్ మళ్ళీ అనుకోవటమే కాదు, టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. వచ్చే ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్కి 19 ఎలక్షన్స్ ముందు మళ్ళీ మాదే అధికారం అని మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. ఆ టైం అయినా నేను వాళ్ళ సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఎందుకంటే చేయించగలిగితే నేను ఓటు వేయించుకున్నందుకు, వాళ్ళు నన్ను నమ్మినందుకు నేను సంతోషపడతాను. ముఖ్యంగా వాళ్ళకన్నా శ్రీనగర్లో అలాగే పెద్ద పెద్ద సమస్యలు వాళ్ళు అడగనివి చేశాను కాబట్టి ఆ సత్తా నాలో ఉంది, ఆ సామర్థ్యము అవగాహన ఉంది కాబట్టి మంత్రి గారు కరుణించి ఫండ్స్ కొంత రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఎంఎస్ మక్తా ఒక బిగ్ సమస్యగా వాళ్ళు తీసుకుంటే, కేటీఆర్ గారు వస్తానన్నారు, మరి కొన్ని కారణాల వలన రాజకీయ పనులు వాళ్ళకి చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆ ఏరియాకి రాలేకపోయారు ఇప్పటి వరకు. కామన్ మ్యాన్ అడగమన్నారు. ఒక క్వశ్చన్ ఏంటంటే, సోమాజిగూడలో అంటే డబ్బుతో సంబంధం లేకుండా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ వాళ్ళ చెత్త అంతా రోడ్డు మీద పడేశారు. వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళడానికి లేకుండా రోడ్డుని మధ్యలో డివైడర్స్, వీళ్ళు ఇప్పుడు సిమెంట్ డివైడర్స్ పెట్టారు కదా ఆర్టిఫిషియల్గా, ఎక్కడికక్కడ పెట్టేసి ఆ తర్వాత అవి తీసేసి అవి అడ్డంగా రోడ్డుకి అడ్డంగా అస్తవ్యస్తంగా పడేశారు. సో ఈ చెత్తని, ఈ డివైడర్స్ని తీయించాలి అని అంటే మేము ఎవరికి కంప్లైంట్ చేయాలి? అసలు మీ డివిజన్లో, సోమాజిగూడ డివిజన్లో వాళ్ళకి ఏదైనా ఒక రోడ్డు సమస్య లేదా వాటర్ లీకేజ్ అవుతుంది, డ్రైనేజ్ సమస్య, చెత్త సమస్య వచ్చినప్పుడు ఎవరికి అసలు ఎలా ఇంటిమేట్ చేయాలనేది, దాని గురించి మీరు ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారు? ఎవరికి ఇంటిమేట్ చేయాలని తప్పకుండా కార్పొరేటర్ అమ్మ. ఎందుకంటే బేసిక్ నీడ్స్ వాళ్ళకి ఎక్కడ ఏమి జరిగినా కార్పొరేటరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కామన్ పీపుల్ వాళ్ళు చేసుకోలేరు కాబట్టే కదా ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. తప్పకుండా కార్పొరేటర్ ద రెస్పాన్సిబిలిటీ. కార్పొరేటరు ఆఫీసర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయించవలసిన నైతిక బాధ్యత నాది. అది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు చెత్త ఎక్కడికక్కడ వేస్తున్నారు అంటే కొంత ప్రజల్లో కూడా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఇప్పుడు ఎంఎస్ మక్తాల పెద్ద సమస్య ఏమిటి అంటే, జిఎం గారిని అడిగినా ఎవరిని అడిగినా చెప్పేది, వాళ్ళన్నీ తినేసి అందులో నెట్టేస్తున్నారు. వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేయండి మేడం, మీరు ఇన్ని చెప్తారు, క్లాసులు తీసుకోండి అంటున్నారు. వాళ్ళ మెయిన్ సమస్య ఎడ్యుకేషన్ లేదు.
ఎవరూ కూడా వాళ్ళకి అవగాహన కల్పించట్లేదు. ఎందుకంటే అది శ్రీనగర్లో ఉన్నప్పుడు నేను అందరిని అడిగేదాన్ని, అమ్మ మీకే ఓటు వేసాం మాకు సమస్య చేయండి అని వచ్చేవారు. నాకు మీరు ఓటు వేసినా వెయ్యకపోయినా శ్రీనగర్ కాలనీ మొత్తానికి నేను కార్పొరేటర్ని. నేనేం తెలుగుదేశానికే కాదు అన్ని పార్టీలకి చేస్తాను, మీరు వేశాను అని నన్ను నమ్మించక్కర్లేదు, మీరు నేను పార్టీతో చేస్తాను. సంబంధం లేకుండా మీరు చేశాము. చేయగలిగి మీ చేతిలో ఉన్న అధికారం వరకు మీరు చేస్తున్నారు. ఇంతవరకు మీరు మ్యాక్సిమం చేశారు. ఉపయోగించామమ్మా. ఇప్పుడు కూడా నేనేమంటాను అంటే వీళ్ళు అవగాహన అర్థం చేసుకోవాలి. మన తినిన చెత్త అంతా డస్ట్బిన్లో వేయటం, వాళ్ళు వచ్చి తీసుకుపోవడం ఏదో జరగాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడో కట్టిన దీని మీద ఇంటి మీద ఇల్లు ఎక్కువ రూమ్స్ కట్టుకోవటం, కంజెస్టెడ్గా ఉండటం, వాళ్ళు తినేసిన ఎన్వి కానీ అన్నీ ఆ బోన్స్ అవి తీస్తే చాలా వస్తాయి ఈ లేడీస్ నాప్కిన్స్ కాడ నుంచి. అది వాళ్ళకి అవగాహన కావాలి. ఎడ్యుకేషన్ లేకపోవడం, వెనకబడి ఉన్నారు. వాళ్ళకి అవేర్నెస్ తేవాల్సిన బాధ్యత, తెప్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది, అధికారుల మీద కూడా ఉంది. నేను అడిగినప్పుడల్లా జిఎం గారు వాళ్ళు మేనేజర్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేడం మీరు క్లాసులు పెట్టండి. పెడతాం బాబు, ముందు వాళ్ళకి తాగునీటికైతే ముందు ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. ఆ ప్రయత్నంలో నేను గట్టిగా ఉన్నానమ్మా. ఈ 2.5 yearsలో ఏదైతే బిగ్ ప్రాబ్లంగా నేను గుర్తించానో, అదే నేను చేయవలసిన బాధ్యతలు ఏమిటో వాటన్నిటి మీద ఫైట్ చేయగలను, చేస్తాను. అధికారంలో ఉన్న వాళ్ళని తీసుకుని అదే వాళ్ళ నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్స్ టీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది అని అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఒక కామన్ మ్యాన్గా అడుగుతాను, ఒక జర్నలిస్ట్. టీఆర్ఎస్ లో కుటుంబ పాలన ఎక్కువైపోయింది, వాళ్ళ కుటుంబంలోనే ఇంతమంది రాజకీయాల్లో అధికారంలో ఉన్నారు అన్నదానికి ప్రజలు చాలా వెక్సెప్ అయి ఉన్నారు. ఈసారి టీఆర్ఎస్ వస్తుందో రాదో అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనేదానికి మీ సమాధానం ఏమిటి? ఇప్పుడు మీరు కామన్ మ్యాన్గా అడిగారా, కాంగ్రెస్ వ్యక్తిగా అడిగారా నేను తెలుసుకోలేకుండా ఉన్నా. ఎందుకంటే ఇదే మాట కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటారు. అంటే కామన్ మ్యాన్ కూడా అడగచ్చు. కుటుంబ పాలన అనేందుకు ఇప్పుడు టీఆర్ఎస్ రాకపోతే నెక్స్ట్ పార్టీ తెలుగుదేశం కొన ఊపిరితో కూడా లేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ ఒకటే నేనున్నాను అంటుంది. బీజేపీ అంటుంది కానీ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ హవా నడుస్తుందని మాత్రం అనుకోవట్లేదు. ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళు పదే పదే కుటుంబ పాలన, అదే కొంతమంది ప్రతిపక్షాలు, ఒక నాట్ ఓన్లీ కాంగ్రెస్, కుటుంబ పాలన అని కామన్ మ్యాన్ కానీ ప్రతిపక్షాలు కానీ విమర్శించడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబంలో ఉన్న 4 వ్యక్తులు ఎవరైతే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు ప్రజల్లోకి వెళితే ప్రజలే యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నేను ఆంధ్ర, నన్ను ప్రజలే ఓటు వేశారు, నన్ను మీరు కాదంటారా? నువ్వు తెలంగాణ కాదు కాబట్టి, నువ్వు ఇక్కడ వ్యక్తివి కాదు కాబట్టి ప్రజలు వేసింది రాంగు, నువ్వు కార్పొరేటర్ కాదు అని మీరు అనగలరా? వాళ్ళు ఎమ్మెల్సీలు గానో ఇంకోలాగానో రాలేదండి వాళ్ళు. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికారాన్ని చేపట్టిన వాళ్ళు. కుటుంబ పాలన అని మాత్రం అనేందుకు అవకాశం గెలిపించారు కాబట్టి ప్రజలు. వాళ్ళు ఏదో దొడ్డిదారిలో వచ్చి అడ్డదారిలో వచ్చి అధికారం చేజిక్కించుకుంటే తప్పకుండా మీరు అన్నది వర్తిస్తుంది. కానీ ప్రజలు ఆదరించి ఓటు వేసి మా ప్రతినిధి మీరు అని వాళ్ళకి అధికారం కట్టబెట్టినప్పుడు కుటుంబ పాలన అని మనం ఎలా అంటాము? మెయిన్ ప్రతిపక్షం కూడా అదే విమర్శిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మోతీలాల్ నెహ్రూ ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ తండ్రి ఎవరండి? ఇందిరాగాంధీ తండ్రి ఎవరండి? రాజీవ్ గాంధీ ఫాదర్ ఎవరండి? సోనియా గాంధీ గారి భర్త ఎవరండి? అలాగే రాహుల్ గాంధీ తాతగారు ఎవరండి? వీళ్ళందరూ కూడా వంశపారపర్యంగా భారత ప్రభుత్వమే, భారతదేశమే వాళ్ళ వాళ్ళ వారసత్వ ఆస్తిలాగా పరిపాలించే వాళ్ళు మాట్లాడితే ఎవరు వాల్యూ ఇవ్వరు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కుటుంబ పాలన సరిగా చేయలేకపోతున్నారో, వాళ్ళలో నిజంగా సత్తా లేదు, పనికిరాని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, కుటుంబ పాలన సాగిస్తున్నారు, అవినీతి దందాలు చేస్తున్నారు అని అనండి, అది ప్రూవ్ చేయండి, దానికి ఒప్పుకుంటాం. కానీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆశీర్వాదాలు కోరి వాళ్ళు ఆదరిస్తే వచ్చిన వాళ్ళు ఆదరిస్తే మంత్రులైన వాళ్ళు. మరి కుటుంబ పాలన అనేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఉద్యమంలో రాత్రి పగలు తిరిగారు, అనుభవం సాధించారు. ఇంకొక విషయమా, నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు మేధో సంపత్తి కలిగిన పిల్లలకు జన్మనిచ్చారు ఆయన. ఎందుకంటే ఎవరు
ఎవరు హరీష్ గారు తక్కువ కాదు, బాగా educated కేటీఆర్ గారు వాళ్ళందరూ తక్కువ కూడా కాదు, విద్యావంతులు. కవిత గారు విద్యావంతురాలుగా సంస్కారంగా మాట్లాడతారు. ఇది సంస్కారం లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. అందులో భారతదేశమే మా వారసత్వం, ఈ దేశం మాది అనుకునే వ్యక్తులు మాట్లాడటం ఇంకా కొంచెం, మీరు కామన్ మ్యాన్గా మాట్లాడవచ్చు, ఓకే అందరూ అనుకునేదే మీరు అడిగారు, తప్పేం కాదు. కానీ ఈ టీఆర్ఎస్ పరిపాలన మాత్రం వారసత్వ పరిపాలన అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా అమాయకులు కాదండి. ఈ ప్రక్క రాష్ట్రంలో జరిగేది కూడా మనం ఒక పరిగణనలోకి తీసుకోవాలి. అక్కడ ప్రజలు ఆశీర్వదించలేదు, అయినా వాళ్ళు మంత్రులు అయి పనులు చేస్తున్నారు, అక్కడ విమర్శించండి. ఇప్పుడు కాంగ్రెస్ అనేది దేశం అంతా ఏదో కొనమూపితోనో కాస్త పుంజుకుంటానో ఎలాగో ఉంది కదా. ఇప్పుడు అధికారం కేంద్రంలో లేకపోయినా కొంచెం రాష్ట్రాల్లో ఉంది. మరి వాళ్ళు ఎలా అంటారు వారసత్వ పరిపాలనని? ఉన్న దగ్గర అనండి, వారసత్వం ఉన్నమాట నిజం. ఇప్పుడు రేపు నా కొడుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు, కానీ నేను ఒకటే చెప్తా, అమ్మ నేను అదే సమర్థతగా చేయగలిగాను ఏ పోస్ట్ అయినా, రేపు నా కొడుకు అలా చేస్తాడేమో, చేయలేడేమో, చేయగలడేమో, నేను ఎలా చెప్తాను? నా కొడుకు కాబట్టి రావాలి అని నేను అనుకోను. వాడిలో ఆ ఫైర్ ఉంటే తప్పకుండా రావచ్చు, తప్పేముంది. విజయలక్ష్మి కొడుకు కాబట్టి వచ్చాడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మా కొడుకులు ఏదో రేపు వస్తున్నారని కాదు. నేనేమన్నాను అంటే, నేను చేసినట్టు వాళ్ళు చేయగలరో లేదో ఉంది అనుకుని అధిష్టానం గుర్తిస్తే రావచ్చు వారసులు. వాళ్ళల్లో కనుక సమర్థత ఉంటే ఆ కుటుంబ వ్యక్తులు రావడంలో తప్పేం లేదమ్మా. వాళ్ళు చేసే పనులు మంచివా, ప్రజలకు ఉపయోగపడుతున్నాయా అనేది చూడాలి తప్ప ఇది ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో మాట్లాడే మాటలు తప్ప. చాలామంది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కానీ నేను దాన్ని నాకు ఒప్పుకోవటంలో ఏం రీజన్ కనిపించట్లేదు. లేదు ప్రజలు తిరస్కరించారు, వద్దు అనుకున్నారనుకోండి వెళ్ళిపోతారు, అంతే కదా. రాజకీయాల్లోకి విద్యావంతులు రావాలి, రాజకీయాల్లోకి సొంత లాభం కొంత మానుకుని ప్రజలకు సేవ చేసేవాళ్ళు రావాలి అనే వాళ్ళలో ఒక మాటలో చెప్పాలంటే మీరు ఒకరు. అలా అనుకునే వాళ్ళలో, ఆశించే వాళ్ళలో, చేసే వాళ్ళలో మీరు ఒకరు. అయితే మీలాంటి వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదు, ప్రజలు కోరుకుంటున్నారు అనేది నేను ఈరోజు మీ ఇంటర్వ్యూని 10 మందికి చెప్పినప్పుడు వాళ్ళు అడిగింది ఒకటే. ఆవిడకి అయ్యో నేను ఈ పని చేయలేదే అని బాధపడే ఒక మంచి మనసున్న వ్యక్తి. అలాంటి విజయలక్ష్మి గారు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదు అని చెప్పని మా మాటగా అడగగలుగుతారా అని. సో వాళ్ళ మాటగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఎందుకు రాకూడదు అంటే. చాలామంది నన్ను కూడా అడుగుతున్నారమ్మా. కొంచెం నేను ఒక 1 year వెనకబట్టడం వలన అడగటానికి నేను కొంచెం సంకోచిస్తున్నమాట నిజం. ఎందుకు అంటే నేను వచ్చాను కానీ వెంటనే నన్ను ప్రూవ్ చేసుకోలేకపోయాను కదా అనే ఒక కారణం చేత కొంచెం అడగచ్చా లేదా అనేది ఆలోచిస్తాను. ఇది నేను చేయలేకపోయానని ఎంతమంది రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు చెప్పండి. ఒక రకంగా ఆలోచిస్తే నేను ఇంతకుముందు సమాజానికి చాలా చేశాను. ఇప్పుడు నేను తెలుగుదేశంలో లీగల్ సెల్లో స్టేట్ సెక్రటరీ, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షురాలు, రంగారెడ్డి జిల్లా కోర్టులో మెంబరు, ప్రజలకు సర్వీసు, మరి హనుమాన్ వ్యాయామ సేవ సుల్తాన్ బజార్లో మెంబరు, ఆత్మీయ మానసిక వికలాంగుల అధ్యక్షురాలు, ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళి భోజనాలు పెట్టడం, కానీ ప్రతిదీ నేను నా కుటుంబం అని చెప్పడం కాదు, కానీ నా పిల్లలు కాని వాళ్ళందరూ సమాజమే. నేను చేసిన సేవలు ఎక్కడ సమస్య ఉంటే ఎవరైనా సరే నేను ఆ రకంగా కొంచెం ఆర్థికంగా మానసికంగా కొంత కోల్పోయినప్పటికీ కూడా నేను ఎప్పటికీ మానుకోలేను, ఏదో చెయ్యాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తిని. ఒక రకంగా సేవకురాలుగా నేనున్నాను కాబట్టి ఇప్పుడు రాజకీయం అంటే ఏదో హోదా అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను చాలామంది అంటారు, మీరు రాజకీయాలకు సూటబుల్ కాదు, మీరు ₹1 సంపాదించుకోలేకుండా ప్రజలు మీరు అర్హులే, మంచి రాజకీయం ఉంటే మీరు అర్హులే, కానీ సంపాదన లేనిదే నెక్స్ట్ ఎలక్షన్స్ ఇలా ఎలా రకరకాలు అనేవారు. నేను ఒక్కటే అనేదాన్ని, వచ్చిన పదవికి న్యాయం చేద్దాం, రాని దాని గురించి. విశ్వకవి రవీంద్రుడు ఒకటే మాట అంటాడు, ఇచ్చిన వాటికంటే ఇవ్వని వాటికి థ్యాంక్స్ చెప్పాలంట భగవంతుడికి. ఎందుకు అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. మన పిల్లలు మనం గడ్డం చేసుకునే కత్తో చాకో ఉంటే ఇమ్మంటే మనం ఏమంటాం, పట్టుకుపోయింది అనేసి వాళ్ళని. ఎందుకు? వాళ్ళు కట్ చేసుకుంటే మనకు బాధ కాబట్టి. భగవంతుడికి మనందరం పిల్లలమే కదా. నేనేమి ఆధ్యాత్మికవేత్తన కాదు, నేనేమి భక్తురాలని కాదు, ఒక
భగవంతుడు ఉన్నాడు అంతవరకు ఆ మంచి చెయ్యాలి అనుకునే వ్యక్తిని. అది నాకు ఆ లాజిక్ నాకు నచ్చింది. ఎందుకంటే భగవంతుడు పిల్లల్ని మనం ఎలా ప్రమాదకరమైన వస్తువుల్ని ఇవ్వకుండా అడ్డుకుంటున్నామో, మరి భగవంతుడికి మనందరం పిల్లలనే కదా మనకు చెప్పేది వేదాలు ఏమైనా. మరి భగవంతుడు అది ఇవ్వకపోతే ఇస్తే ఏమవుతానో అనుకుని తప్పించారేమో అని తెలుగుదేశంలో చాలా వరకు నా పేరు వినిపించింది ఎమ్మెల్యేగా. బాబు గారు బాగా ఎంకరేజ్ చేసేవారు నన్ను. సరే చివరిలో రాజకీయాలు తెలియందేమో కాబట్టి అప్పుడు నేను అలాగే అనుకున్నా. విశ్వకవి రవీంద్రుడు చెప్పినట్టుగా అది ఇస్తే నాకు నష్టం అనుకున్నారేమో అనుకున్నాను. పాజిటివ్గా తీసుకున్నాను. ఇప్పటికీ అర్హత ఉందా లేదా అంటే, ఒక రాజకీయం మీద అవగాహన ఉంది, రాజకీయం మీద అవగాహన ఉంది, సర్వీస్ చేయాలనే నా అంతిమ లక్ష్యం ఒకటి, ఇంకొకటి రాజ్యాంగం మీద గ్రిప్ ఉంది. ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఏ షెడ్యూల్ ఏం చెప్తుంది, మన హైకోర్టులో చట్టం మీద పట్టు ఉంది. అది చట్టంలో అందరూ సమానమే అని చెప్పడమే కానీ సమానత్వం లేదు. మనసు ఉంది ఏదో చెయ్యాలి. నేననేది ఏంటంటే నాయకత్వంతో పాటు మానవత్వం కలగలిసిన నాయకులు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు విలసిల్లుతుంది అనే నా భావం. అది చాలా బలంగా ఉన్న వ్యక్తిని. నాకు రాజకీయం చేయటం కష్టం అంటే మనం అవన్నీ కనుక పనికిరాని వాళ్ళతోటో. ఒక్కటే చెప్తున్నాను అంజలి గారు, ఏమీ లేదు. నైతికంగా బలంగా ఉంటే, మనలో నిజాయితీ ఉంటే, సేవా తత్పరత ఉంటే తప్పకుండా ఏ రంగంలో అయినా రాణిస్తాము. ధైర్యాన్ని కోల్పోకూడదు. నేను అది మాత్రం కరెక్ట్గా నా జీవితంలో ఆచరించాను, నా పిల్లల విషయంలో ఆచరించాను. మా కుటుంబమే మేము అలాంటి డెసిషన్స్ తీసుకునే వచ్చాము. సరే, రాజకీయాల్లో పైకి వెళ్ళటానికి అవకాశాలంటే ఈవేళ రాజకీయంలో కొన్ని అవకాశాలు అందరికీ రావు కదా. మీకు ప్రజలకు సేవ చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలనే మంచి ఉద్దేశం ఉంది. ఇంతకుముందు కూడా మీరు చాలా ప్రజా కార్యక్రమాలు చేశారు. మీ చేతిలో ఉన్నంత వరకు, మీ పరిధిలో మీరు చేయగలిగినంత వరకు మీరు చేశారు. దాని గురించి చాలా ఫైట్ చేశారు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ఇస్తే కానీ ఓటుకు నోటు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. సో ఇలాంటి రాజకీయాల్లో మీరు ఎంతవరకు సస్టైన్ అవ్వగలని అనుకుంటున్నారు? అంటే నేను ఎప్పుడు ఓట్లు కొనిన ఇది లేదమ్మా. మేము అసలు ఓట్లు కొనలేదు. చెప్పాలి అంటే శ్రీనగర్లో నేను నిలబడినప్పుడు కూడా ఓట్లు కొంటారు, కొనాల్సి వస్తుంది అని నాకు పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో చనిపోయారు ముద్దుకృష్ణనాయుడు గారు. వాళ్ళు నాకు ఉమ్మారెడ్డి గారు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు, అమ్మ విజయలక్ష్మి నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు అని అన్నారు. నేను ఒకటే చెప్పాను, ఓట్లు కొంచెం చూసుకోమని ఓపెన్గా చెప్తున్నాను. నేను ఒకటే చెప్పాను, సార్ ఓడిపోతే ఆనందంగా, ప్రజలు నన్ను ఇష్టపడలేదు అని సంతోషంగా తప్పుకుంటాను, గెలిపిస్తే వాళ్ళకి సేవ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు ఓట్లుని మేనేజ్ చేయటం అలాంటివి నాకు అస్సలు ఇష్టం లేదు. అప్పుడు బొమ్మారెడ్డి గారు, ముద్దుకృష్ణనాయుడు గారు వచ్చి మాట్లాడారు. నో సార్, నాకు అలాంటివి ఇష్టం లేదు, నేను పనికి రాకపోతే రాజకీయం నుంచి తప్పుకుంటాను తప్ప నా కోరిక మాత్రం అది కాదు అనేసి, నేను స్వార్థం లేకుండా నిస్వార్థంగా నేను ప్రతి వాళ్ళకి నేను మీ ఇళ్ళకి వచ్చి పనిచేస్తాను, మీ ఇంటి ముందు వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఓటు వేయండి అని అడగటం జరిగింది. నేను కామ్గా ఉన్నాను కాబట్టి నాకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా అనవసరంగా ఆవిడ ఎట్లాగో ఓడిపోతుంది కదా, మనం ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాలి అని వాళ్ళు ఎక్కడో ఒకళ్ళిద్దరు దొరికారు అని కూడా అన్నారు మా వాళ్ళు. వాళ్ళు కామ్గా ఎందుకు లక్షలు ఖర్చు పెట్టుకోవటం అని వాళ్ళు కామ్గా ఉన్నారు. దాంతో నా గెలుపు నిజాయితీగా గెలిచిన గెలుపండి. అది నికార్స్గా నేను చెప్పగలను. ఎందుకంటే నేనంటూ ఓటు కోసం డబ్బు ఇవ్వటం అనేది జరగలేదు. నాకు వ్యక్తిత్వాన్ని చూసే పని చేస్తాననే నమ్మకంతో నన్ను గెలిపించారు. ఇప్పటికీ వాళ్ళు అదే చెప్తారు, అమ్మ మీకు ఇలా కొంచెం వెనకబట్ట మా బ్యాడ్ లక్ అనే తప్ప నేను ఎప్పుడు వెళ్ళి ఓటర్ దగ్గరికి వెళ్ళి, నేను నాయకులకు పనిచేసినప్పుడు కూడా విజయరామారావు గారికి, తర్వాత ఇక్కడ సలీం అని ఒక ఆయన నిలబడ్డాడు తెలుగుదేశం, వాళ్ళు వచ్చినప్పుడు అమ్మాయి ఏమన్నా ఉంటాయేమో డబ్బు పట్టుకెళ్ళండి అంటే కూడా నా దగ్గర ఎవరు అలాంటి వాళ్ళు లేరు, నాకు అసలు ఎట్లా హౌ టు అనేది కూడా తెలియదు అని చెప్పిస్తాను తప్ప నేను ఎప్పుడూ
అందరూ మాట్లాడుకునే రాజకీయాలు అంటే నా లెవెల్ చిన్నది కాబట్టి అది జరిగిందేమో నాకు తెలీదు. అదండి. నేనుగా మాత్రం అది చేసింది ఒక విద్య మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్, చట్టం గురించి న్యాయం గురించి తెలుసు, ఎందుకంటే మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు. రాజకీయాల్లో మీకు కావాల్సిన అనుభవం ఉంది. సీనియర్ పర్సన్ ఒక విధంగా చెప్పాలి అని అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. వాళ్లే కనుక పిలిచి, టీఆర్ఎస్ పార్టీ మీ వాళ్ళే కనుక పిలిచి ఎమ్మెల్యే సీట్ ఇస్తే పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? మా అధిష్టానం నన్ను గుర్తించి ఇలా సేవ చేసేవాళ్ళు రాజకీయాల్లో కంటే మహిళలు రాజకీయాల్లోకి రావడానికి చాలా చాలా భయపడుతున్న రోజుల్లో నేను రావడం జరిగింది. రావడానికి కూడా రీజన్ ఏమిటి అంటే రాజకీయం చెడ్డది అనే భావం పోవాలి. ఎందుకంటే నేను చాలామందికి తెలుసు, ఒక లాయర్గా తెలుసు, ఒక గృహిణిగా తెలుసు, ఒక విజయలక్ష్మిగా తెలుసు. నేను చాలా నిజాయితీగా ధైర్యంగా ఉంటాను, ఉన్నది ఈ సూటిగా మాట్లాడతానని తెలుసు. ఇలాంటి వ్యక్తి రాజకీయంలోకి వచ్చింది అంటే నేను ఏది చెప్పినా నమ్మారు ప్రజలు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే నన్ను కొంచెం ఆదర్శంగా తీసుకునేవాళ్ళు మన కుటుంబాల్లో మన చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి నేను ఇందులోకి వెళ్తే ఒక అవకాశం తలుపు తట్టింది. మనం వెళ్ళటంలో తప్పే ఉంది. మనం వెళ్తే మనలాంటి వాళ్ళు ఇంకో నలుగురు వస్తారు, సమాజానికి మంచి జరుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఆ పార్టీలోకి వెళ్ళినా, ఇప్పుడు మా పార్టీలోకి వచ్చినా కూడా జరిగిందండి. కానీ రావాలి అనే నా భావం, ఆ ఆలోచనతో నేను వచ్చాను. అదే పద్ధతిలో ఇంకా మహిళలందరూ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తారండి. విక్టోరియా మహారాణి కాలంలో ఒక ఎత్తెక్కరు, అతని పేరు ఏదో జాన్సన్ పేరు గుర్తులేదు, ఆయన పేరుతోటే ఒక సూత్రం ఏదో ఉండేది. అది అందులో ఏం చెప్తాడు అంటే ఒక 10,000 రూపాయలు పెళ్ళిపళ్ళాడే నోట్లు నా దగ్గర ఉంటాయి, అంజలి గారికి ఒక 5,000 ఇవ్వాలి అంటే మంచి నోట్లు మాత్రం జేబులో వేసుకుంటాను, కొంచెం నలిగిన నోట్లు మీకు ఇస్తాను, మీరు ఆ పర్సన్కి ఒక 2,000 అందులో ఇవ్వాలి, ఈరోజు వర్క్ చేశారు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. అప్పుడు మీరేం చేస్తారు, ఆ 5లోనే మంచివి తీసి మీ దగ్గర ఉంచుకుని ఆ నలిగిన నోట్లు 2,000 ఆయనకి ఇస్తారు, ఆయన కింద వాళ్ళకి అదే ఇస్తాడు. అలా మంచివన్నీ ఎక్కడ ఉంటున్నాయి, అలమారాలో మన 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 అదే బీరువాల్లో పిల్లపిల్లాడే నోట్లన్నీ ఉండిపోతున్నాయి. ఈ నలిగిన నోట్లే సమాజంలో తిరుగుతూ ఉన్నాయి. దాంతో రాజకీయాలు ఏమవుతున్నాయి అంటే నేను దాన్ని వర్తిస్తున్నాను రాజకీయాలకి. అంటే ఇలా మంచి నోట్లన్నీ ఎలా దాచుకుంటున్నామో మంచి వాళ్ళందరూ సజ్జనులు, ఉత్తములు, సంస్కారవంతులు అనే వాళ్ళందరూ కూడా రాజకీయంలోకి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు, ఉన్న రాజకీయాలంతా చెత్తగా ఉంది, మనం ఏమడలేము అనే ఎవరికి వాళ్ళు భయపడిపోతున్నారు. నేను దుర్మార్గం కన్నా మంచివాడు మౌనమే చేటు అనేది జగమెరిగిన ఇది సత్యం. మరి అలాంటప్పుడు మనం ఇలా కూర్చుంటే ఎలాగూ అని చెప్పి విజయరామారావు గారు వచ్చారు. ఆ తర్వాత నేను కూడా నా ఆలోచన కూడా అదే కాబట్టి ధైర్యంగా వచ్చాను. మరి అలా ఆ సూత్రాన్ని ఇక్కడ ఎందుకు వర్తించకూడదు చెప్పండి? అంతే కదా, ఇవాళ రాజకీయం అంతా రౌడీమయం అయిపోయింది, అవినీతిమయము, కబ్జాలమయము అంటూ రకరకాలు మాట్లాడుతూ ఉంటారు మేధావులు. నేనంటాను మేధావులు మంచివాళ్ళు రండి, అవకాశాలు అందిపుచ్చుకోండి, మంచి పరిపాలన అందించండి, ఆ దిశగా ప్రయత్నించాలి. కానీ మన ఒడ్డున కూర్చుని ఎలక్షన్ వస్తే ఓటు వేయకుండా అందరూ కాదు, ఆ రోజుని ఎంజాయ్ చేస్తూ హాలిడేని కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ నాది ఒకటండి, బూత్లో పోలింగ్ ఎంత అవుతుంది? 60 మ్యాక్సిమం, ఎక్కడన్నా 60, టోటల్గా చూసుకుంటే 55% అవుతుంది. అంటే 45% బూత్కి వచ్చి ఓటు వేయట్లా. అందులో ఒక 10% చనిపోయారు అనుకోండి, తీసేయండి, 15% తీసేయండి, ఇంకెంతమంది రావాలి? 30% వచ్చి అయితే ఓటు వేయాలి కదా. వాళ్ళెవ్వరూ బూత్కి వచ్చి ఓటు వేయట్లా. నేనేమంటాను అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి చిటారు కొమ్మ ఉంటుంది, ఆ చిటారు కొమ్మన ఒక చిగురు ఉంటుంది, కింద వేరు ఉంటుంది. ఆ వేరు మనకు కనిపించదు, ఆ చిగురాకు మాత్రమే కనిపిస్తుంది. మనం నీళ్లు పోస్తాం, పెంచుతాం, ఆ చిగురాకు మారాకు వేస్తుంది. అంటే ప్రజాస్వామ్యం కూడా అలా చిగురాకులాగా మారాకు వెయ్యాలి అంటే ఈ వేరులాగా ఓటర్ పని చేయాలి. ఏ పార్టీకైనా వేయండి, మా పార్టీకే వేయమని నేను చెప్పట్లేదు.
మీకు నచ్చిన పార్టీకి బూత్కు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకుని ఆ ప్రజాస్వామ్యం అనే చెట్టు ఆకుకు మారాకు వేసినట్టుగా ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ధర్మం నిలబడాలి అంటే రాజకీయం ఎంత ముఖ్యమో మనకు తెలుసు. అది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారా ఇంకొకరు చేశారా కదా, ఎక్కడైనా రాజకీయమే ప్రపంచం అంతా. ఈ ఆకుకు మారాకు వేసినట్టుగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అంటే ఈ వేరు ఏదైతే కింద చిగురాకు వేరు కనిపించదు, వేరుకు చిగురాకు కనిపించదు. దీని పని ఇక్కడ ఇది చేస్తుంది భూమిలో, దాని పని అది చేస్తుంది. అలాగే మనము వేరులాగా ఓటర్ అందరూ బూత్కి వచ్చి ఓటు వేసి రాజకీయం మంచి వాళ్ళకే వేస్తారు. ఎలాగూ మంచి రాజకీయం వస్తుంది, మన భవిష్యత్ తరాలకు బాగుంటుంది అని మాత్రం నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఇది నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఆ నోట్లు ఎలా దాచుకుంటున్నామో మంచివాళ్ళు సజ్జనులు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి మన్మోహన్ సింగ్ గారు ఒక టైంలో అన్నారు, రాజకీయాల్లోకి మంచివాళ్ళు రావడానికి భయపడుతున్నారు. మంచివాళ్ళు రాజకీయము అనగానే ఒక లాయరు అంటే రెస్పెక్టు, ఒక రాజకీయము అనగానే కొంచెం ఒకలాగా ఎంత ఏం చేస్తుందో అనే దృక్పథంతో చూడటం ఒక అలవాటు కిందకు వచ్చేసింది. ప్రజల్లో మెదడుల్లో అది పాతుకుపోయిందమ్మా. అది మారాలి. మీలాంటి యంగ్స్టర్స్ అంతా మీడియా అందరిది బాధ్యతే. రాజకీయ ప్రక్షాళన జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. మంచివాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. భావితరాలకు మంచి పరిపాలన అందించవలసిన అవసరం ఉంది. అదే వర్మ గారు ఆ రోజున మన నిర్భయ చట్టం చేసేటప్పుడు అన్నారు, చట్టాలన్నీ ఉన్నాయి, ఆ చట్టాలను అమలు చేసే సుపరిపాలకులే లేరు అన్నారు. అది ఎంత నిజం ఒకసారి ఆలోచించండి. అందుకని సుపరిపాలకులు రావాలంటే విద్యావంతులు, విజ్ఞానవంతులు, మంచివాళ్ళు, మానవత్వం తోడవ్వాలి. అధికారం ఒకటే కాదమ్మా, చలించే గుణం ఉండాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, ఎక్కడ ఏది జరిగినా ఆయన చలిస్తున్నారు, ఆయన కారులోనే తీసుకెళ్తున్నట్టు వార్తలు చూస్తున్నాం. అవన్నీ చూసినప్పుడు అది కంటిన్యూగా వాళ్ళలో ఉండాలని మాత్రం నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఎందుకంటే పేదవాడైనా ఎవరైనా మనిషి ఆపదలో ఉన్నప్పుడు అక్కడ హోదా ఏమిటి, నేను మంత్రిని కదా దిగితే తప్పేమిటి, నా కారులో ఎక్కించుకుంటే ఇది తప్పేమో అనుకోకూడదు. అది నేను అనేది నాయకత్వ లక్షణాలతో పాటు మానవత్వంతో కూడా కలగలిపిన రాజకీయం వచ్చిన రోజున ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, మరి భవిష్యత్ తరాలు బాగుపడతాయని. ఎందుకంటే ఈ రోజుతో పోయేది కాదు వ్యవస్థ. నేనుంటాను కానీ నా తర్వాత కుటుంబం ఉంటుంది కదా, నా పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, అంటే ఇది కంటిన్యూ ప్రాసెస్సే కదా. ఇంతటితో రాజకీయం అయిపోదు, విజయలక్ష్మితోటో లేకపోతే ఇంకొకళ్ళతోటో కాదు కదా. అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళ పేరు స్థిరస్థాయిగా మాత్రం ఉంటుంది. ఎందుకంటే మనకి అబ్దుల్ కలాం గారిని చూసాం, లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూసాం, చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు మా వాళ్ళంతా. ఇన్నాళ్ళు మీ జీవితంలో మీరు ఎన్నో పాత్రలు పోషించారు. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అడ్వకేట్గా, ఒక రాజకీయ నాయకుడిగా, మీకు ఏది మనస్సంతృప్తిని అందించింది? నాకు అక్కడ రాజకీయమా చేస్తున్నానా ఇంకోటి, అసలు నేను రాజకీయం అనే ఆర్భాటంతో ఎప్పుడు చేయనమ్మా. నా కారుకి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అనే బోర్డు కూడా ఉండదు. ఎందుకు అంటే ఇంకా నలుగురికి తొంగి చూసే అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం అనే ఆలోచనతో ఉంటాను నేను. అది నేను రాజకీయము అనేది 5 ఏళ్ళు ప్రజలు ఎన్నుకుంటే ఉంటాము, లేకపోతే లేదు. కానీ ఒక మనసున్న వ్యక్తిగా, ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా, మనిషిగా, విజయలక్ష్మిగా ప్రజలకు సేవ నేను అప్పుడు చేశాను. లాయర్ అనే కాదండి, నాకు అసలు చదువు లేనప్పుడే చేశాను. నేను చదువుకున్నా ఇంకా కొంచెం సమాజాన్ని అర్థం చేసుకోవడం కొంచెం ఎక్కువ తెలుస్తుంది కదా, దాని ద్వారా అందించడమే. కానీ నేను కార్పొరేటర్ నేను ఎప్పుడూ కూడా ఏ స్థాయిలో ఉన్నా నాకు ఇష్టం. నేను సేవకురాలుగా ఉండటానికే ఇష్టపడతాను. దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ కార్పొరేటర్ అయిన కొత్తలో ఇక్కడ ఎస్సీ బరియల్ గ్రౌండ్ వాళ్ళు నాకు ఫస్ట్ 10 లక్షలు శాంక్షన్ అయింది. వాళ్ళు వచ్చి ఎస్సీ వాళ్ళు ఒకసారి చూడండి అమ్మా అన్నారు. ఇక్కడ ఎస్పీహెచ్ కాలనీలో వెళ్ళాను. వెళితే అక్కడ దుర్గంధం వెదజల్లుతుంది, ఎలుకలు ఏవేవో అక్కడ చనిపోయి ఉన్నాయి, బురద అంతా చాలా వర్స్ట్గా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, అది నేను ఒక నిజంగా చెప్పాలంటే వెళ్ళాను, గెలిచిన వెంటనే అక్కడికే వెళ్ళాను.
వెళితే దుర్గంధం. ఒక ప్రక్కన చనిపోవటం అనేది వయసుతో నిమిత్తం లేదు, ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు. చనిపోవటం ఒక బాధ అయితే ఇక్కడ కర్మకాండలకు తీసుకొచ్చి వాళ్ళని పూడ్చటమో కాల్చడమో ఏదో చేయాలి కదా. ఈ దుర్గంధాన్ని భరిస్తూ ఎలా బ్రతుకుతారు అనుకున్నాను. ఫస్ట్ 10 లక్షలు శాంక్షన్ అయింది. 6 lakhs ఎవరు ఏమన్నా సరే నేను ఆ బరీల్ గ్రౌండ్కి శాంక్షన్ చేసేసాను. ఈ రోజున ఆ బరీల్ గ్రౌండ్ మోడల్గా ఉంది. ఒక జిహెచ్ఎంసీ వాళ్ళ దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ వాళ్ళు ఇప్పటికీ నన్ను ఎక్కడికి వెళ్ళినా అమ్మ మీరు ఆ రోజు చేసిన దానివల్ల మేమందరం హ్యాపీగా అక్కడ వాటర్ ట్యాంకులు కట్టించాను, బాత్రూమ్లు కట్టించాను, ఒక వాచ్మెన్ ఉండడానికి ఒక రూమ్ కట్టించాను, చెట్లు వేయించాను, రోడ్లు వేయించాను. అక్కడ ఒక నాలా వెళ్తూ ఉంటే ఆ దుర్గంధం రాకుండా దాని మీద వేయటానికి వీలు లేదన్నప్పటికీ ఎమ్మెల్యే గారు అడ్డుకున్నప్పటికీ కూడా దాని మీద వేయించాను. అప్పుడున్న జోనల్ కమిషనర్ గారిని పట్టుకుని. ఈ రోజున ఎస్సీలా ఎస్టీలా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని కాదు, చనిపోవటం ఎవరికైనా మరణం తథ్యం, అంతే కదా. జన్మ ఎంత ముఖ్యమో మరణం కూడా అంతకంటే పవిత్రమైందనే, జన్మం ఎంత ముఖ్యమో మరణం అంతకంటే పవిత్రమైంది అనుకున్నాను. ఆ రోజున నా మనసుకు నచ్చింది, చేసేసాను. ఈ రోజుకి కూడా అది నేను చాలా చేశానండి. అలా చెప్తూ పోతే ఇంటర్వ్యూ ఇంకా ఎన్ని గంటలు పడుతుందో కానీ ఒక ప్రతిపక్ష కార్పొరేటర్గానే శ్రీనగర్లో, ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మీరు అడిగినా తెలుస్తుంది. ఎక్కడా కూడా నేను ఎవరితో విభేదాలు లేవు. చివరికి నన్ను వ్యతిరేకించిన ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు నన్ను అమ్మ తప్ప మా అమ్మ లాంటి వాళ్ళు అని చాలా గౌరవిస్తాడు ఆ అబ్బాయి. ఆ స్థాయికి నేను వాళ్ళని తెచ్చుకోవడం జరిగింది. అమ్మ రాజకీయం అంటే ఇలా ఉండాలి, చేస్తే ఉంటారు, మీరు చేయండి, నేను చేస్తాను, అంతే తప్ప ద్వేషాలు పెంచుకుని కక్షలు పెంచుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. ఒక కామన్ మ్యాన్గా మేము కోరుకునేది ఏంటి అంటే మీ ఆరోగ్యం ఇంకా తొందరగా మీరు చాలా తొందరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతులు అవ్వాలని, అలాగే మీరు ఏవైతే చేయాలనుకున్నారో ఈ 2.5 సంవత్సరాలు అవి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నట్టుగా చేయాలని, అలాగే మీ అధిష్టానం గనక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చేస్తే మీలాంటి మంచివాళ్ళు, సహృదయులు, ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మంచి మంచి పదవులు అధిష్ఠిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, మీరు రావాలని ఐడ్రీమ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను నా ఆరోగ్యం విషయంలో నాకు కొంచెం ఫిజికల్గానే కానీ నేను చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అసలు అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. నాకు మెంటల్గా ఎటువంటి ఇది లేదండి. ఫిజికల్గా వీక్ అయ్యాను మజిల్ వీక్తో. ఆ వీక్నెస్ తప్ప నేను పూర్తి ఆరోగ్యవంతురాలని. కొంచెం ఇప్పుడు ఎంతసేపటి నుంచి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, నేను కొంచెం ఎక్కడో కాస్త వెనకబడ్డాను, ఆ స్పీడ్ తగ్గిందే అనేది. వెనకబడ్డాన్న వర్డ్ అసలు మీరు వాడకూడదు అసలు, ఎందుకంటే మీరు అంటే ఆ స్పీడ్ లేదు కదా అంత యాక్టివ్. 90% నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఏదైనా 5-10% ఉంటే అది కూడా కోలుకుంటాను అనే ధైర్యం నాకుంది. నిరాశ అనేది లేదు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ నేను ఫిజికల్గా వీక్నెస్ తప్ప మెంటల్గా నేను ఎప్పుడు స్ట్రాంగ్ లేదులేండి మీకు. మాట్లాడుతున్నా కదా మీతో. ఎందుకంటే చూడండమ్మా, మనిషి ఆశ లేకపోతే శ్వాస లేకుండా కూడా 2 రోజులైనా బ్రతకచ్చు. ఎందుకంటే శ్వాస ఆగిపోయినా వెంటిలేటర్ మీద బ్రతికిస్తున్నారు. కానీ ఆశ రేపు అనేది లేకుండా మాత్రం బ్రతకటం చాలా కష్టం. ఆశ లేకుండా అసలు బ్రతకలేము, శ్వాస లేకుండా కొన్ని రోజులు బ్రతకచ్చు. కాబట్టి ఆశ ఉంది, నిరాశ అనేది లేదు. నాకు నిజంగా చట్టసభల్లోకి వెళ్ళాలని, చట్టాలను గురించి చెయ్యాలనేది మాత్రం చాలా బలమైన కోరికే. నేను మానేద్దాము అనుకున్న వ్యక్తిని మళ్ళీ వెళ్ళి ప్రజలు నన్ను ఆదరించినప్పుడు నేను నిజంగా అనుకున్నాను, నాకు ఒక మంచి అవకాశం వస్తే అధ్యక్ష అంటూ నేను సబ్జెక్టుని గురించి క్షుణ్ణంగా ప్రజలకు ఇంకా ఈ లెవెల్లో చెప్పటం కాదు, వాళ్ళ మార్పు. ఇది మీ హక్కు, మీరు నిలదీసి అడగచ్చు ఎవరినైనా, మీరు చేసుకోలేకే మాకు ఓటు వేశారు, అధికారులను అడగచ్చు, ప్రతినిధులను అడగచ్చు. ఎందుకంటే మేము సర్వెంట్స్, నేను ఓట్లు వేసుకున్న సర్వెంట్ని, ఆఫీసర్లు శాలరీలు తీసుకునే సర్వెంట్స్, వాళ్ళందరూ కూడా కమిషనర్లైనా కలెక్టర్లైనా సర్వెంట్సే. నేనేమనుకుంటాను అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి శాలరీస్, మీరు ప్రజలు కట్టే పన్నుల నుంచే తీసుకునే శాలరీసే. కాబట్టి ఎప్పుడూ సర్వెంట్స్మే అనే భావం రావాలి. నేను కమిషనర్ గారినే అడిగేదాన్ని,
సార్ నేను ఓట్లు వేయించుకున్న సర్వెంట్ని, మీరు జీతాలు తీసుకునే సర్వెంట్స్, వాళ్ళు కట్టిన డబ్బే కదా, మనం చెయ్యాలి కదా. వాళ్ళు ఏం అడుగుతున్నారు ప్రజలు? వజ్రవైడూర్యాలు అడగట్లా, పంచపక్ష పరమాణాలు అడగట్లా, పరిశుభ్రమైన గాలి, నీరు, రోడ్లు, ఇవే కదా సార్ వాళ్ళు అడిగేది. వాళ్ళ డబ్బుతో వాళ్ళకి కనీస అవసరాలు తీర్చడం మన బాధ్యత అని నేను చాలాసార్లు ఫైట్ చేయడం జరిగిందమ్మా. వాళ్ళు నవ్వుకునేవారు, ఏమనుకునేవారో తెలియదు, కానీ నాకైతే తిరిగి ఆన్సర్ ఇచ్చింది. నిజమే కదమ్మా, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా మనం సర్వెంట్ని అనుకునే ఆ భావం రావాలి. మనం ఆఫీసరము అని కాదు, ప్రజలు కట్టే పన్నులతోటే మనకు శాలరీస్ వస్తున్నాయి అని ఆలోచించాలనుకునే వ్యక్తిని. కానీ నాకైతే బలమైన కోరిక ఉండేది. నాకు రాజకీయాల్లోకి రావడానికి కూడా ఫస్ట్ కాదనుకున్నా చంద్రబాబు గారు పిలిచి ఎంకరేజ్ చేసి ఇచ్చినప్పుడు నేను ఫ్యూచర్లో ఏదో ఒక మంచి పోస్ట్కి వెళ్ళగలను, ఇంత కష్టపడి ఒక పలక పెట్టి చదువుకున్నాను కదా, ఒక అవకాశం రావడానికి ఇది వచ్చిందేమో అనుకున్నాను. అదే పరిస్థితులు ఎలా ఉంటాయో ఏదైనప్పటికీ అంతా మంచి జరుగుతుంది. మంచి జరిగితే ప్రజలకు మంచి. ఇబ్బంది పెట్టేశాను ఇంతసేపు, పెట్టలేదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే ఎందుకు ఇవన్నీ కూడా చెప్పడం అంటే, నేను మా పార్టీని ఎంకరేజ్ మా పార్టీని సపోర్ట్ చేసుకోవాలి ఒకటి, మా పార్టీ చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఒకటి. ఎందుకంటే ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఊహించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మా పార్టీ తరఫున సామాన్య ప్రజలు అనుభవిస్తున్నారు, తప్పకుండా అధికారంలోకి వస్తుందని కోరుకుంటున్నాను. ఇంకా ప్రజలకు ఇలాంటి వాళ్ళు వచ్చి సేవలు చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఆ పార్టీలో ఉండి వాటిలో భాగస్వామ్యం అవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. ఐ డ్రీమ్ వారికి కూడా అందరికీ నమస్కారం. నమస్కారం.